Welcome to Kalam IAS Institute. I am Ram Gopal, Senior Group 1 Officer and Mentor Kalam IAS Institute, Rajahmundry. So, మీ ముందుకు మళ్ళీ ఎందుకు వచ్చానంటే I want to share happy news and good news. మేము గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఇచ్చిన టెస్ట్ సిరీస్ మెటీరియల్స్ లో మనకి మేము 100 క్వశ్చన్లు ప్రామిస్ చేస్తే 109 క్వశ్చన్లు వచ్చాయి. So many thousands of students are very happy. We have received many calls stating that they have seen more than 109. But after thorough analysis, we concluded that we have got 109 questions out of 150 in screening test preliminary. So we are very much happy and we are sharing this happiness. We are very much thankful to thousands of students we have across the state. And we are very much thankful to their cooperation during the course. Now, really, we have got very great victory. Very few knows about it, but we have registered a great victory even before a Group 2 screening test. So, మనము Group 2 లో స్క్రీనింగ్ టెస్ట్ లో అద్భుతమైన సక్సెస్ పొందాము. అంటే 109 క్వశ్చన్లు రావడం అంటే మీకు అందరికీ తెలుసు. ఈ రోజు మన కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 85-90. అలాంటిది 109 క్వశ్చన్లు మనకి మెటీరియల్లోని టెస్ట్ సిరీస్ వచ్చిందంటే దాన్ని నిజంగా ఉపయోగించుకుంటే దాన్ని సీరియస్గా తీసుకుంటే అయితే ఫ్రెష్నెస్ వల్ల చాలా మంది మెటీరియల్ మాత్రం అంతా డెలివర్ చేయలేరు. బట్ ఫ్రెషర్స్కి ఆ ప్రాబ్లం ఉంటుంది. బట్ సీనియర్స్ కనుక దీన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మా మెటీరియల్ ద్వారానే ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి మనకి ఈ చార్ట్లోని స్పష్టంగా ఉంది. పొలిటీకి 39 క్వశ్చన్లు వచ్చినాయి. మనకి పొలిటీ క్వశ్చన్లు ఎక్కువ వచ్చినాయి, బట్ పొలిటీ ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్లు ఉన్నాయి. మనం చక్కని ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలిగాం. అలాగే మనకి నెక్స్ట్ ఎకానమీ సబ్జెక్ట్లో 33 క్వశ్చన్లు రిపీట్ అయ్యింది. సో ఇందులో డైరెక్ట్గా 27 వస్తే ఆర్ ఇండైరెక్ట్ గా మనకి కవర్ అయ్యింది. ఆ విధంగా మనకి కరెంట్ అఫైర్స్ లో చూస్తే మనకి 37 క్వశ్చన్లు మనం ఇచ్చినటువంటి మెటీరియల్ ద్వారాను అలాగే టెస్ట్ సిరీస్ ద్వారాను మనకి కనబడుతున్నాయి. ఇందులో 29 డైరెక్ట్ గా ఉన్నాయి, అలాగే 8 ఇండైరెక్ట్ గా ఉన్నాయి. సో మొత్తం మీద 109 క్వశ్చన్లు కలాం టెస్ట్ సిరీస్ లోని మెటీరియల్స్ లోని కవర్ అయి ఉన్నాయి. మరి యొక్క వచ్చినటువంటి ఈ స్టూడెంట్స్ ఇచ్చినటువంటి సహకారంతోనే మేము ఇది సాధించాము. మా ఫ్యాకల్టీ అందరూ సహకారంతో సాధించాము. ఇప్పుడు అదే ఇనుమడించిన ఉత్సాహంతో లేదా కాన్ఫిడెన్స్ తోని అలాగే బాధ్యతతోని ఇప్పుడు గ్రూప్ 3 అలాగే గ్రూప్ 1 కూడా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్స్ ఇవ్వడం ప్రారంభించాం తెలుగు ఇంగ్లీష్ మీడియంలో. అది మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మొత్తం మీద ఈ 109 క్వశ్చన్లు రావడం అనేది మనం చూస్తున్నాము. అలాగే అంతకుముందే మేము ఒక మంచి విజయాన్ని సాధించాము. అది గ్రూప్ 1 మెయిన్స్ 2016లో. మీకు అందరికీ తెలుసు 2016లో గ్రూప్ 1 మెయిన్స్ కి 2011లో జరిగిన దానికి రీ ఎగ్జామినేషన్ పెట్టారు. ఆ సందర్భంగా మేము ఆగస్టు 2016లోని ఒక ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ని ఇవ్వడం జరిగింది. అందులో అబౌట్ 100 స్టూడెంట్స్ they have utilized our materials and also test series questions. అందులో మనకి సుమారు 90% సక్సెస్ రేట్ రిజిస్టర్ చేశాము. అంతెందుకు మీకు తెలుసో తెలియదో ఈ చార్ట్ చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒకటి ఏమిటంటే అందులో మనకి పేపర్ 1 సాధారణ వ్యాసం అంటే జనరల్ ఎస్ఏలో మనకి 3 ఎస్ఏలు రాయాలి. కానీ మేము పెట్టిన టెస్ట్ సిరీస్ లో 2 పేపర్స్ 2 మోడల్ పేపర్స్ లో మాకు 6 వచ్చి రిపీట్ అయ్యింది. మేము పెట్టిన క్వశ్చన్లు 6 రిపీట్ అయ్యింది. అందులో 5 డైరెక్ట్ క్వశ్చన్స్, 1 ఇండైరెక్ట్ గా కలిసింది. అంటే 200% సక్సెస్. జనరల్ ఎస్ఏలో రావడం అనేది వీ హావ్ టేకెన్ ఇట్ ఇస్ ఎ గ్రేట్ విక్టరీ. బికాస్ దాంట్లో మనకి 3 సెక్షన్స్ లో డీటెయిల్డ్ సిలబస్ ఉండదు ఎక్స్పెక్ట్ చేయడానికి. బట్ విత్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్, యూటిలైజింగ్ అవర్ ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎక్స్పెక్టెడ్ ద క్వశ్చన్స్. అవే క్వశ్చన్స్ మనకి రావడం we taken it as a great victory even before group 2 screening test. With all that confidence we have delivered even for group 2 screening test. Now in paper 2 also we got 93% success. Out of 15 questions they have to attempt 14 క్వశ్చన్స్ వచ్చాయి పేపర్ 2లోని. పేపర్ 2లో మీకు అందరికీ తెలుసు గ్రూప్ 1లో మనకి హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ. సో ఆ విధంగా మనకి 93 క్వశ్చన్స్ వచ్చినాయి. పేపర్ 3లో మనకి 15 క్వశ్చన్స్ రాయవలసి ఉంటే మనకి 13 క్వశ్చన్లు వచ్చాయి.
అంటే 87% సక్సెస్ మేము సాధించాము. మీకు ఈ చార్ట్ల వివరాలన్నీ చూస్తే తెలిసిపోతుంది. విశేషం ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్స్ని మేము ఆగస్టులోనే మా ఫేస్బుక్ టైమ్ లైన్లో ఉన్నాయి. ఈరోజు కూడా మీరు డేట్తో పోస్టింగ్ చేసింది కూడా చూసుకోవచ్చు. సో దట్ ఈస్ అవర్ విక్టరీ అండ్ దట్స్ వై వీఆర్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ ఫర్ ది గ్రూప్ 1, particularly group 1 mains. We are the best experts for presentation skills in group 1 mains. So really, so that's the reason why we are able to deliver in the very first attempt. Our student Balendra got cleared 2013 civil services mains in his first attempt. That is the reason why we are able to show and deliver group 1 2016 mains. Similarly, we have achieved great success in group 2 screening test by getting more than what we promised. So with all this experience behind, and we are much more confident now and much more feeling responsible to help the students preparing for the group 2 mains and group 3. You know well known that I am a senior group 1 officer working in the Panchayat Raj and Rural Development Department. Therefore, I could help a lot for the group 3. So, ఈ విధంగా మేము మా స్టూడెంట్స్ యొక్క సహకారంతో అద్భుత విజయాలు సాధించడం జరిగింది. మరి ఇప్పుడు మీకు ఐ వాంట్ టు షేర్ హౌ టు రియలిస్టిక్ స్ట్రాటజీ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. ఎందుకంటే మీకు రాబోయే టైంలో ఒక విత్ ఇన్ 10 daysలోనే 2-3 వీడియోస్ మీకు వస్తాయి. వాటిలో డీటెయిల్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. కాబట్టి ముందుగా ఈ స్ట్రాటజీని బ్రీఫ్ స్ట్రాటజీ ఇస్తున్నాను. పర్టికులర్గా ఇప్పుడు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం కోసం స్టూడెంట్స్లో గ్రూప్ 2 మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయం మీద నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. పర్టికులర్లీ ది స్ట్రాటజీ వుడ్ బి ఏ కాంటెక్చువల్ స్ట్రాటజీ. హౌ వీ కెన్ స్కోర్ మోర్ ఇన్ group 2 mains, because the real time has come. The screen test was only just qualifying examination, but this is a real examination, a real service and real post you will get. Therefore, group 2 mains strategy, look at this chart. So contextual preparation strategy. Why? Because we are in a unique position, very complicated situation, because APPSC has given continuous notifications for group 2, group 3 and group 1. So many students after appearing, after the group 2 screening test, they are so much confused. Particularly, so many dilemmas existed. ఎందుకంటే ఈ డైలమాస్ ఈ సందిగ్ధాలు ఎందుకు వచ్చినాయి అంటే స్క్రీనింగ్ టెస్ట్ చెప్పుకున్నంత ఈజీ పేపర్ కాదు, వెరీ టఫెస్ట్ పేపర్ కాదు. But definitely it's not easy. It is from average to top paper. So there are so many questions that as we expected they have come. Even then, the particularly freshers suffered a lot. They are in the just wedges of the cutoff, reaching the levels of cutoff. So అందుకని group 2 screen test లో seems to be so many dilemmas. చాలా మంది edges లో ఉన్నారు. అసలు ఎంత ఉంటుంది cutoff, ఎంత ప్రాబుల్ కట్ ఆఫ్ ఉంటుందా అనే విషయంలో కూడా ఎక్కడ ఏకాభిప్రాయం లేదు. కానీ మాకున్న స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, మాకున్న అనుభవం దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆ పేపర్ ఇచ్చిన లెవెల్స్ చూసి మాత్రమే ఒక అవగాహన కల్పించగలుగుతాం. అఫ్ కోర్స్ మనకి ఏపీపీఎస్సీ అఫీషియల్ కీ ఇచ్చింది, అయినప్పటికీ చాలా మంది డైలమాస్ లో ఉన్నారు. సో 21వ తారీఖు ఎలాగో ఏపీపీఎస్సీ రిజల్ట్ ఇస్తుంది, అయినప్పటికీ ఈ 10 days, ఈవెన్ 1 minute is so valuable for the real finalists and the real contenders for group 2 post. సో మెయిన్స్ కి 1 minute కూడా చాలా క్రూషియల్. కాబట్టి ఈ 10 రోజులు కూడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. అందువల్ల మనము ఈ కట్ ఆఫ్ ఎంత ఉంటుందన్న క్లారిటీ తెచ్చుకోవడానికి చాలా కష్టం. అయినప్పటికీ చాలా మంది కొన్ని ఇన్స్టిట్యూట్స్ 77 అని చెప్తున్నారు, కొందరు 80 అని చెప్తున్నారు. అలాగే ఇది ఎంత ఉండొచ్చు అంటే మాకున్న అనుభవం దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, పర్టికులర్లీ సీనియర్ స్టూడెంట్స్, వీఆర్ అనలైజింగ్ వెరీ క్లియర్లీ దట్ లాస్ట్ 2012 నుంచి ఇప్పటిదాకా ప్రిపేర్ అవుతూ ఉన్న సీనియర్సే మోర్ దెన్ 1 lakh ఉంటారు, రాకుండా మిగిలిపోయిన వాళ్ళు ఎంటైర్ స్టేట్లో. సీనియర్స్ ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నట్టయితే అందరూ 90+, 85+ చెప్తున్నారు.
రెండోది మనకి ఈ లెవెల్ ఆఫ్ పేపర్ చూసిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమైంది. అందువల్ల చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ వెరీ టఫెస్ట్ బట్ నాట్ ఈజీ అండ్ యూ నాట్ ఇట్ ఈస్ ఫ్రమ్ యావరేజ్ టు టఫ్ పేపర్. దేర్ఫోర్ ఈ పేపర్లో డెఫినెట్ గా ఓసీకి అయితే 85+ ఉండాలి అనేది మేము మా అనుభవ అవగాహనతో చెప్తున్నాము. దిస్ ఇస్ నాట్ ఫైనల్, వాట్ ఎవర్ ది ఏపీఎస్సీ గివెన్ ఇట్ విల్ బి ఫైనల్. సో ఎనీవే మీకు స్టూడెంట్స్ ఒక అవగాహనకి, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కి, ప్రిపరేషన్ ని స్పీడ్ గా సాగించడానికి లేదా క్లియర్ డెసిషన్ తీసుకోవడానికి ఉపకరిస్తుందని చెప్తున్నాము. ఒకవేళ ఏపీఎస్సీ కనుక రిజర్వేషన్ అప్లై చేస్తే యూ కెన్ గెట్ 80 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అందుకని మీరు చూసుకోండి, రిజర్వేషన్ అప్లై చేస్తే ఇంకా ఈ రోజుకి మనకి ఏపీఎస్సీ క్లారిటీ ఇవ్వలేదు. ఇస్తే కనుక మనకి అది సాధ్యమే. కాబట్టి యూ థింక్ వైజ్లీ ఇన్ దిస్ కాంటెక్స్ట్. అందుకని కాంటెక్స్ట్ స్ట్రాటజీని ఇవ్వడం జరుగుతుంది. మీరు అది ఉపయోగించుకుంటే కనుక మీకు ఎటువంటి అసలు మర్చిపోవచ్చు. మీరు మాకు గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్ యొక్క ఎంత ఉంటుంది, ఏపీఎస్సీ ఎంత ఉంటుంది అని ఫర్గెట్ ఇట్. బట్ ఈ కాంటెక్స్ట్ స్ట్రాటజీలో మీరు ఖచ్చితంగా గ్రూప్ 2 మీరు వచ్చినా ఈజీగా రాయగలిగే ఒక మంచి స్ట్రాటజీని మీకు ఈ రోజు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. సీ దట్ ఆన్ ది చార్ట్. సో అదొకటి. మరొక కాంటెక్చువల్ ప్రాబ్లం కూడా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అది మనకి April 23 మనకి పంచాయత్ సెక్రటరీ స్క్రీన్ టెస్ట్ జరుగుతుంది. దీన్ని కూడా రాయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గ్రూప్ 2 రాస్తూ వస్తుందా రావాలనుకునే వాళ్ళు పర్టికులర్లీ ఏం చేయాలనే ఒక డైలమాస్ లో ఉన్నారు. అందుకనే ఈ కాంటెక్చువల్ స్ట్రాటజీని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ కాంటెక్చువల్ స్ట్రాటజీలో మీరు చేయాల్సింది ఏంటంటే గ్రూప్ 2 పేపర్ ఒకసారి చార్ట్ చూడండి, మీకు తెలుస్తుంది. ఈ చార్ట్ లో స్పష్టంగా 3 పేపర్లు ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే. గ్రూప్ 2 మెయిన్స్ లో జనరల్ గా ఓవరాల్ పేపర్ పెద్దగా ఏం మార్క్ చేయలేదు ఏపీఎస్సీ వారు, అంతే ఉంచారు. కాబట్టి పేపర్ 1 లో జనరల్ స్టడీస్ మనకి 12 సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులోని 12 సెగ్మెంట్స్ న్యూ సిలబస్ ఇవ్వడం జరిగింది. అది 150 పేపర్లకు ఉంది, మీకు అందరికీ తెలుసు. అలాగే పేపర్ 2 ఏపీ హిస్టరీకి 75, అలాగే పొలిటీ అండ్ గవర్నెన్స్ కి 75 క్వశ్చన్లతో 150 మార్కులకు ఉంది. పేపర్ 3 లో ఇండియన్ ఎకానమీ 75, ఏపీ ఎకానమీ 75 మార్కులతో స్పష్టమైన డివిజన్ తో మనకి 150 మార్కులకు ఉంది. ఈ విధంగా 450 మార్కులకు ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఈసారి యూఆర్ ఆల్ ఫార్చునేట్ అండ్ ఎవరు కష్టపడిన ధైర్యంగా కష్టపడవచ్చు. ఎటువంటి చిన్న హోప్ కూడా ఏమైనా బ్యాడ్ జరుగుతుంది అనుకునే అవకాశం ఏమాత్రం లేదు. ఏపీఎస్సీ డూయింగ్ వెరీ వెల్. సో అందుకని ఎంత కష్టపడితే అంతగా మంచి మార్కులు సంపాదించుకునే అవకాశం, అంత ఫెయిర్ గా మీరు జాబ్ సంపాదించుకునే అవకాశం కూడా ఈసారి అద్భుతమైన అవకాశం దొరుకుతా ఉంది. అందులో 450 మార్కులకి ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం లాస్ట్ వీడియోస్ లో చూసాం. వాట్ ఈస్ ద రిక్వైర్డ్ goal clarity, target clarity, goal and target. You have to be able to see the distinction between the two. Our target is very clear. Our target is like Arjun target, that is how much to get. What to know that what is the cutoff. 2012 లో లాస్ట్ జరిగిన ఎగ్జామ్ కాబట్టి సుమారుగా దాని కటాఫ్ మనం ఈ చార్ట్ లో చూద్దాం. ఈ చార్ట్ లో ఎంత ఉంది కటాఫ్ అంటే మనకి మొత్తం పేపర్ 1 కి 95 నుంచి 110 ఉంది. అంటే అది అఫీషియల్గా ఇచ్చింది కాదు, కానీ అందరూ కూడా ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చిన అనాలిసిస్కి వచ్చినటువంటి డాటా ఇది. అంటే పేపర్ 1 ఎంత స్కోర్ చేయగలిగారు అంటే 95 నుంచి 110 క్వశ్చన్లే. వై దిస్? సో నెక్స్ట్ పేపర్ 2 కి 120 నుంచి 125, సమ్ పీపుల్ 130 కూడా చేసిన వాళ్ళు ఉన్నారు పేపర్ 2. సీ దిస్ ట్రెండ్స్. పేపర్ 1 కి తక్కువైంది, పేపర్ 2 కి చాలా బాగా మంచి స్కోర్. అసలు ఏ పేపర్ అయినా ఏ ఎగ్జామ్ కైనా అవుట్ ఆఫ్ 150 25-30 చేయగలరు అంటే ఎక్సలెంట్ స్కోర్. సో పేపర్ 3 చూస్తే ఇండియన్ ఎకానమీకి ఏపీ ఎకానమీకి చూస్తే ది టార్గెట్ హెస్ డ్రాప్డ్ 90 to just 105. ఇదే యావరేజ్ కటాఫ్ గా వచ్చింది లాస్ట్ ఇయర్. అంటే ఎంత తక్కువనే చూడండి. అందుకనే ఎకానమీ అంటే పిల్లలందరికీ, స్టూడెంట్స్ అందరికీ భయపడతా ఉన్నారు. సో ఇలాంటి టైంలో మనం భయపడే సమయం కాదు. టెన్షన్ పడినామా, భయపడ్డామా, మనం ఏదైతే కోరుకుంటామో దానికి వ్యతిరేకం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక క్లారిటీ కావాలి, ఒక సరైన స్ట్రాటజీ కావాలి. దట్ షుడ్ బి ఏ కాంటెక్చువల్ టైం బేస్డ్ స్ట్రాటజీ అయి ఉండాలి. టైమ్ ఏ రియల్ ఫ్యాక్టర్ దట్ గోయింగ్ టు డిసైడ్ యువర్ సక్సెస్. సో యు టేక్ కేర్ ఆఫ్ దిస్, నాట్ ఫీరింగ్, బికాస్ టైం అందరికీ సేమ్ లిమిటేషన్. కాబట్టి ఫీర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఇటువంటి స్ట్రాటజీలో వెళ్తే నేను ఐ కెన్ ఏబుల్ టు స్కేర్ జస్ట్ టు అ ఫ్యూ మార్క్స్ దాన్ అదర్స్. అదే అత్యంత కీలకం. అదే మిమ్మల్ని విజేతగా మారుస్తుంది.
అందుకని ఇక్కడ ఎక్కడ ఎంత అవకాశం ఉందో మనం ముందు గ్రహించాలి. ఈ చార్ట్ చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది ఎంత మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి ఈచ్ పేపర్లో. ఎంత వస్తాయండి? పేపర్ 1కి మేము ముందే చెప్పుకున్నాం మనము 95 నుంచి 110 లాస్ట్ 2012 కట్ ఆఫ్ ఉందని. కానీ ఎంత అవకాశం ఉంది? ఎంత ఎక్కువ అవకాశం ఉంది? ఇప్పుడు గ్రూప్ 2 పేపర్ 2 ఉంది. పేపర్ 2లో 140 కూడా రావచ్చు, 135 కూడా ఈజీగా రావచ్చు. సో కానీ పేపర్ 1లో ఎస్ దిస్ టైం మీకు చాలా ఎక్సలెంట్ అవకాశం కనబడుతుంది పేపర్ 1లో. పేపర్ 1లో చూడండి, చార్ట్లో మీకు 150 నుంచి 135 స్కోర్ చేసే పొటెన్షియల్ ఉంది. అందుకనే చివరి కాలంలో నేను పొటెన్షియల్ మార్క్స్ అని. ఎందుకని ఈ పొటెన్షియల్ మార్క్స్ ఇవ్వడం జరిగింది? దిస్ ఇస్ వెరీ వెరీ పొటెన్షియల్ పేపర్. ఇంతకుముందు 2012 గ్రూప్ 2లో మీరు 2000 పేపర్ 2ని పొటెన్షియల్గా తీసుకున్నారు, మ్యాక్సిమం ఎగ్జాస్ట్ చేశారు. కానీ ఇంకా ఎగ్జాస్ట్ చేయ స్పేస్, దట్ ఈస్ కాల్డ్ ఎ గ్యాప్ బిట్వీన్ ద లాస్ట్ కట్ ఆఫ్ అండ్ ది ఫ్యూచర్ కట్ ఆఫ్. ఈ పొటెన్షియల్ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి. ఈ పేపర్ 1లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మీకు ఆల్రెడీ పేపర్ స్క్రీన్ టెస్ట్లో చాలా సగం సిలబస్ని పూర్తి చేశారు. కాబట్టి రిమైనింగ్ సిలబస్ మీద ఫోకస్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంది. ఈ పొటెన్షియల్ మార్క్స్ 20 నుంచి 25 మార్కులు ఉంది. ఎంత ఉన్నాయి? 20 నుంచి 25 మార్కులు పొటెన్షియల్ మార్కులు ఉన్నాయి. అంటే సుమారు 15 మార్కుల్ని అతి తక్కువ కష్టంతో సాధించవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మిగతా 2 పేపర్ల అనాలిసిస్ కంపారిటివ్ అనాలిసిస్ అవుతే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకని పేపర్ 1లో స్టాండర్డ్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. వేర్ ఇస్ ఇఫ్ యు గో ఫర్ పేపర్ 2 పొలిటీ ఆర్ పేపర్ 2 ఏపీ హిస్టరీ ఆర్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, చాలా డెప్త్ క్వశ్చన్లు వస్తాయి. అంటే అందులో ఎక్కువ లాభం ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కష్టం. చేయొచ్చు, అసాధ్యమైతే కాదు. బట్ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు రావడానికి ఎక్కువ స్కోప్ ఉన్నది ఎక్కడంటే మనకి పేపర్ 1లో ఉంది. ఈ పేపర్ 1 మీకు డీటెయిల్గా చెప్తాను సెగ్మెంట్ వైజ్. అది బిఫోర్ దట్ ఐ విల్ టు సే దట్ పేపర్ 2లో చూడండి, చార్ట్లో మనకి ఏపీ హిస్టరీకి 75 అండ్ పొలిటీ గవర్నెన్స్కి 75 మార్కులు వస్తుంటే అందులో లాస్ట్ కట్ ఆఫ్ 120 నుంచి 125, 135 కూడా చేస్తూ ఉన్నారు. బట్ జనరల్ కట్ ఆఫ్ లో 125 వరకు ఈజీగా చేయగలిగారు చాలా మంది. ఈ పేపర్కి అంటే మ్యాథమెటిక్స్ లాగే మార్క్స్ వస్తాయి, ఇప్పుడు కూడా వస్తాయి. సో మనకి ఈ చార్ట్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనకి పేపర్ 1లో హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. మరి పేపర్ 2లో మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా మనకి 120 క్వశ్చన్లు గతంలోనే వచ్చినాయి. ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ మ్యాక్సిమం మార్క్స్ 125, 135. ఎందుకంటే గతంలో కూడా బాగా వచ్చింది. ఇప్పుడు కూడా ఒక స్థాయి దాటి రావడం వీలు కాదు. ఒక 145, 150 దాటి ఎవరికి రావడం కాదు, కుదరదు. చేయగలగడం చాలా కష్టం, రేర్ కేసుల్లో తప్ప. అందుకని మనకి ఇక్కడ పొటెన్షియల్ కేవలం 5-10 క్వశ్చన్లే ఉన్నాయి. మరి ఈ చార్ట్లో చూడండి, పేపర్ 3కి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీలో ఇంతకు ముందు కూడా చాలా తక్కువ చేశారు. అందుకని ఇప్పటికీ అందరూ భయభ్రాంతులు అవుతున్నారు పేపర్ 3 ఎకానమీ అంటే. నిజానికి అంత భయపడాల్సిన పని లేదు, కానీ బట్ దీంట్లో ఉన్న పొటెన్షియల్ లెవెల్స్ చూడాలి. మ్యాక్సిమం అచీవబుల్ మార్క్స్ ఏంటి అంటే మనం చూడాలంటే 150కి గతం 2012లో 190 నుంచి 105 మాత్రమే చేయగలిగారు. అంటే రేర్ కేసులో దాకా ఉండొచ్చు కానీ బట్ కట్ ఆఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతవరకు చేయగలిగారు మెజారిటీ పీపుల్, మెజారిటీ స్టూడెంట్స్. సో ఇప్పుడు ఎంత ఉండొచ్చు అనుకుంటే దీని ఒక మ్యాక్సిమం అచీవబుల్ మార్క్స్ అప్ టు 120 ఓన్లీ. అంటే 95 నుంచి 120, అంటే 125 రావాలంటే అది రేర్ కేసులు మనం చూసుకోకూడదు. యావరేజ్ ఇంతే రావచ్చే అవకాశం మ్యాక్సిమం అచీవబుల్ మార్క్స్ మన పేపర్ 3లో ఉన్నాయి. అంటే పొటెన్షియల్ ఎంత ఉంది అంటే 5 నుంచి 15 మార్కుల పొటెన్షియల్ ఉంది. అంటే చూడండి, మరి ఈ చార్ట్లో మీరు 3 పేపర్ని అనలైజ్ చేస్తే మనకి పేపర్ 1లో 20 నుంచి 25 క్వశ్చన్ పొటెన్షియల్, హ్యూజ్ పొటెన్షియల్ ఇస్ ఎగ్జిస్టెడ్. దట్ టు ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. కానీ మనకి దురదృష్టశాతం లాస్ట్ టైం ఏం చేసేవారంటే స్క్రీనింగ్ టెస్ట్ లేకపోవడం వల్ల ఎవరు కూడా జనరల్ స్టడీస్ మీద పెద్దగా ఫోకస్ చేసేవారు కాదు. ఈసారి లక్కీగా మీకు అందరికీ గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్ ఉండడం వల్ల మీరు పేపర్ 1లో 50% ప్రిపరేషన్ ఇస్ ఓవర్. సో అందుకని రిమైనింగ్ 50% మీద మీరు దృష్టి పెట్టగలిగితే ఈజీగా స్కోర్ చేస్తారు. పేపర్ 2లో పొటెన్షియల్ తక్కువ ఉంది, పేపర్ 3లో ఎంత చదివినా ఇంకా మనము చాలా ఇంకా డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది. అందువల్ల ఈ పేపర్ 3లో మనకి 20-25 అంటే ఈజీగా 15 స్కోర్ చేయొచ్చు. కాబట్టి మీరు ఎలా ఫోకస్ చేయాలంటే మనకి నెక్స్ట్ ఈ
ఈ ఇమేజ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. మొత్తం పేపర్ 1 సిలబస్ ఏపీఎస్సీ వారు 12 యూనిట్స్లో ఇచ్చారు. ఆ 12 యూనిట్స్లోని 3 సెగ్మెంట్స్ కింద నేను డివిజన్ చేయడం జరిగింది. అలా సెగ్మెంట్ వైజ్ మీరు చేసుకున్నట్టయితే ఈజీ స్కోర్ చేయగలుగుతారు. ఎక్కడ హ్యూజ్ పొటెన్షియల్ ఉంది, ఎక్కడ మీరు వెనకబడి ఉన్నారు అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇమేజ్ చూడండి, మనకి సెగ్మెంట్ 1 మనకి 75 మార్కులు కవర్ అవుతాయి. 150లో పేపర్ 1లో 75 మార్కులు వస్తాయి. ఇది చూడండి, ఇందులో కానీ చాలా నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇందులో మనం పెట్టడం జరిగింది. నేను ఇది ఒక అండర్స్టాండింగ్ క్లారిటీ కోసమే ఇవ్వడం జరుగుతుంది. ఈ డివిజన్ అనేది చూడండి, ఇందులో కరెంట్ ఈవెంట్స్ అండ్ అఫైర్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అని ఇచ్చారు నోటిఫికేషన్ లో. నేను బ్రీఫ్ గానే ఇక్కడ చూపిస్తున్నాను. సో కరెంట్ అఫైర్ ఈవెంట్స్ అండ్ అఫైర్స్ అనేది ఒక సెగ్మెంట్ అయితే, ఒక యూనిట్ అయితే, సైన్స్ అండ్ టెక్నాలజీ, పొలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ ఎకానమీ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అంటే ఇందులో సుమారుగా మనకి ఎన్ని యూనిట్లు కవర్ అయినాయి అంటే ఆల్మోస్ట్ మనకి 6 యూనిట్లు కవర్ అయ్యాయి. అంటే మనకున్న 12 యూనిట్లు 6 యూనిట్లు ఈ సెగ్మెంట్లోనే కవర్ అయ్యాయి. ఎందుకు చేశామంటే 2 reasons. One thing is you have already covered all these syllabus except modern Indian history. Modern Indian history లో కూడా మీరు ఎకనామిక్ హిస్టరీ కవర్ చేశారు స్క్రీన్ టెస్ట్ లో. మొత్తం మీద మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న సెగ్మెంటే. అంటే దీన్ని ప్రతి వారం 1 డే ఈ సెగ్మెంట్ ని హాఫ్ డే కేటాయించి ఫుల్ రివిజన్ చేసుకున్నట్టయితే ఈ 100% పొటెన్షియల్ అంటే 70 మార్కుల పొటెన్షియల్ ఉంది ఇందులో. ఈ సెగ్మెంట్ లో ఈజీగా పొందొచ్చు. ఇందులో హిస్టరీ ఉంది, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. మీకు లక్కీగా గ్రూప్ 1 సిలబస్ లా కాకుండా దీంట్లో ఇన్ని ఏన్షియంట్ మీడియల్ హిస్టరీ అడగలేదు, ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అడిగారు. కాబట్టి సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని అడిగారు. సో వీటిలో కూడా ఒకవేళ 20 ఇస్తే 20 మార్కుల్ని మ్యాథమెటిక్స్ వచ్చినట్టుగా సాధించుకోవచ్చు. అందువల్ల మోడర్న్ హిస్టరీ ఇవ్వడం వల్ల 100% మార్కులు సాధించవచ్చు. అందువల్ల దాని మీద మీరు అది కవర్ కాలేదు కాబట్టి అది ఫోకస్ చేసుకుంటూ మిగిలిన రివిజన్ చేసుకుంటే కనుక మిగతావన్నీ కూడా. రెండో పాయింట్ ఏంటంటే అన్ని కరెంట్ రిలేటెడ్ టాపిక్స్. ఈ సెగ్మెంట్ లో నేను తీసుకున్నది అన్ని కరెంట్ రిలేటెడ్. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీరు రివిజన్ చేసుకొని మనం చూసుకున్నట్టయితే మనకి స్పష్టంగా ఈ సెగ్మెంట్ లో 75 మార్కుల్లో మీరు సుమారు 65 మార్కులు సాధించే అవకాశం ఇందులో ఉందన్నమాట. 65 మార్కులు అంటే సాధారణ విషయం కాదు. అంటే మీ చేతులు ఉన్నట్టే ఆల్రెడీ. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రివిజన్ అండ్ కొత్త ఏరియాస్ ఇందులో ఉన్నవి, పర్టికులర్లీ మనకి పొలిటీలో, గవర్నెన్స్ లో మీరేమనుకుంటారంటే పొలిటీ ఎకానమీ నిజంగా చదవాల్సిన పని లేదు. ఎందుకంటే పేపర్ 2, పేపర్ 3లో చాలా డెప్త్ గా మనం చదువుతాం కాబట్టి దానికి అవసరం లేదు. కానీ ఇక్కడ ఇందులో పొలిటీ అండ్ గవర్నెన్స్ లో రెండు కొత్త విషయాలు వచ్చాయి. ఒకటి పబ్లిక్ పాలసీ. అది పబ్లిక్ విషయం ఒకటి సాధారణ, బట్ పబ్లిక్ పాలసీ ఇచ్చాడు. అలాగే రెండోది మనకి రిఫార్మ్స్ అనేవి, పొలిటికల్ రిఫార్మ్స్, పర్టికులర్ ఎలక్టరల్ రిఫార్మ్స్ లాంటివి చాలా జాగ్రత్తగా ఫోకస్ చేసుకోవాలి అంతే. కానీ యాక్చువల్గా పేపర్ 2లోనే మ్యాక్సిమం సరిపోతుంది. అంటే ఈ పేపర్ ఓవరాల్ గా మీ చేతిలో ఉంది. అంటే ముందు యూ మస్ట్ సెక్యూర్ ది 60 to 65 మార్క్స్ కీప్ ఇన్ యువర్ హ్యాండ్ so that you can able to build our maximum achievable marks of 130 or 125 in the paper 1. So now let's come to second segment, that is having 50 marks potential coverage. So అందులో geography లో this is very black stallion means హ్యూజ్ మార్కులు ఒకేసారి ఎక్కువ వచ్చేస్తాయి. ఒకే పేపర్లో అన్ని ఇలాగే ఇస్తారని చెప్పడం లేదు. దాంట్లో 10, దీంట్లో 20 అనుకోవడం లేదు. కానీ స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్ లో పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. ఆ పేపర్ సెంటర్ కనుక ఈ సబ్జెక్ట్ మీద అవగాహన, ఇష్టం, లేకపోతే వైడ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎక్కువ క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఈ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా ట్విన్స్ లా, ఇవన్నీ కూడా ఒకే సబ్జెక్ట్ సంబంధించినవి. పర్టికులర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ is important for all the subjects, all the exams, competitive exams, all the exams. అందుకని ఈ రోజు హ్యూమన్ డిజాస్టర్స్ జరుగుతూ ఉన్నాయి, మ్యాన్ మేడ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ డిజాస్టర్స్. విపత్తు నిర్వహణ చాలా కీలకమైంది. అందులో జాగ్రఫీ తర్వాత విపత్తు నిర్వహణ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. దీంతో జరిగినటువంటి అంతర్జాతీయ, జాతీయ, స్థానిక అన్ని మార్పుల్ని మన అంతేందుకు గ్రూప్ 2 స్క్రీనింగ్ లో మనకి ఎన్విరాన్మెంట్ చాలా ఇచ్చాడు. ఎన్విరాన్మెంట్ సిలబస్ లేదు కానీ ఇచ్చాడు. సో ఆ దృష్ట్యా దీనికి హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. అందుకనే 50 మార్కులు ఒక సబ్జెక్ట్ లాంటివి ఇవన్నీ. కానీ మేము 50 మార్కులు ఇస్తున్నాము. ఏపీ బైఫర్కేషన్ ఇష్యూస్ ఒక 15 నుంచి 20 వస్తాయి. ఈ రెండు కలిపి అంటే జాగ్రఫీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లో 35, 15 నుంచి 20 బైఫర్కేషన్, మొత్తం ఓవరాల్ ఒక 50 వచ్చే అవకాశం ఈ సెగ్మెంట్ లో ఉంది.
ఈ సెగ్మెంట్లో మ్యాథమెటిక్స్ మీకు జాగ్రఫీ కూడా అయితే కొద్దిగా కష్టపడి చదవాల్సి ఎక్స్టెన్సివ్ చదవాల్సి ఉంటుంది. చదివితే కనుక మ్యాథమెటిక్స్లో మార్క్స్ వస్తాయి, మిస్ అయ్యే అవకాశం ఏమాత్రం ఉంటుంది. అలాగే ఇకపోతే ఏపీ ఇష్యూస్లో మనకు ఆల్మోస్ట్ 12 ఉపాంశాలు ఇచ్చారు సిలబస్లోనే. కాబట్టి మీరు అవన్నీ కూడా కవరేజ్ మనకి సిలబస్లోనే డీటెయిల్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఏరియా మిస్ అవ్వకుండా మీరు కవర్ చేస్తే సరిపోతుంది. సో దీంట్లో కూడా మీరు 50 కవరేజ్ ఉన్నప్పుడు 40 నుంచి 45 మార్కులు పొందొచ్చు. కాకపోతే మీరు ఇప్పుడు చదవాలి, ఎందుకంటే మన గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్లో లేదు కాబట్టి దీని మీద ఫోకస్ చేసుకోవాలి. ఈ సెగ్మెంట్ మీద, ఈ సెగ్మెంట్ ఫోకస్ చేస్తేనే మీకు ఆల్రెడీ ఆ సెగ్మెంట్లో కొంత పట్టు ఉంది. ఈ సెగ్మెంట్లో ఫోకస్ చేస్తే మీరు ఈజీగా గెయిన్ అవుతారు, ఈజీగా హై మార్క్స్ తెచ్చుకుంటారు, ఈజీగా తెచ్చుకుంటారు. అదే పేపర్ 2 పేపర్ 3లో ఈజీగా మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టం దీంతో పోల్చుకుని. అంటే జనరల్గా ఏంటంటే గ్రూప్ పేపర్ 1 అంటే అప్పటికి వైడ్ సిలబస్ అని అందరూ వదిలేస్తారు. బట్ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టాండర్డ్ క్వశ్చన్లు ఉంటాయి. బట్ వేరేజ్ ఈ గ్రూప్ 2 అండ్ పేపర్ 2 అండ్ పేపర్ 3లో పీజీ పోస్ట్ పీజీ స్టాండర్డ్స్ ఉంటాయి. సో లెట్ us హ్యావ్ దిస్ సెగ్మెంట్, డోంట్ ఇగ్నోర్ దిస్ సెగ్మెంట్. అచీవబుల్ మార్క్స్ 20 నుంచి మనకి 40 వరకు కూడా దీంట్లో సాధించడానికి అవకాశం ఉంది. మీరు కనుక కొత్తగా ఫీల్ అవ్వకుండా మొత్తం దాని రివిజన్ బాగా చేసుకుంటే అవుతుంది. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అవుతుంది, పేపర్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ పేపర్లో మీకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి దీన్ని బట్టి ఫోకస్ చేసుకోవాలి. సో నెక్స్ట్, సో ఈ సెగ్మెంట్ 3లో మనకి మార్క్స్ 25 మార్కులు కవరేజ్ అవకాశం ఉంది. లాజికల్ రీజనింగ్, డాటా అనాలిసిస్ మనకి ఒక్కొక్కసారి 30 కూడా రావచ్చు, కానీ మొత్తం మీద 20కి 25 వచ్చిన 22, 23 కూడా సాధించే అవకాశం. 24 మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి 24 కూడా రావచ్చు, 25 కూడా రావచ్చు. అంత ఈజీ ఉంది. దీని మీద డీటెయిల్గా చదవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. రేపు గ్రూప్ 1 మెయిన్స్లో డాటా అనాలిసిస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పేపర్ చాలా కీలకం. ఇంటర్ తెచ్చుకోవాలంటే అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఏదైతేనేమి మీరు ఈ గ్రూప్ 2 మెయిన్స్ పర్పస్తో వచ్చే విధంగా చదివితే ప్రిపేర్ అయితే సరిపోతుంది. ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. పేపర్లో చదివే కన్నా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు దీంట్లో 20కి 20 కూడా 25 ఇస్తే 25 లేదా 1-2 మార్కులు తక్కువతో కూడా సాధించవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఉంది ఈ పేపర్లో. అందుకని ఆ విధంగా మనకి ఈ 3 సెగ్మెంట్ల నుంచి మనకి మీరు 120 నుంచి 130 వరకు సాధించే ఛాన్స్ ఈ పేపర్లో ఉంది. అంటే మనకి పేపర్ 2 పేపర్ 3 కన్నా కూడా హ్యూజ్ పొటెన్షియల్, అది కూడా తక్కువ టైంలో తక్కువ కష్టంతో ఎక్కువ మార్కులు సాధించుకోవడానికి కంపారిటివ్గా పేపర్ 2 పేపర్ 3 కన్నా దీంట్లో మంచి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయొద్దు. అందులో మీరు ఆల్రెడీ 50% పూర్తి చేశారు కాబట్టి రిమైనింగ్ సెగ్మెంట్ మనం అనుకున్నటువంటి జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది 3rd సెగ్మెంట్లో ఇది చూసుకుంటే మీరు ఖచ్చితంగా మీరు 125 ప్లస్కి వెళ్తారు. ఆ 10 మార్కులు చాలా చాలా కీలకమైనవి. సో అదే మీ మొత్తం ఈ ఎటువంటి ఇంబ్యాలెన్స్ ఉన్నా పేపర్ 2లో పేపర్ 3లో ఏమాత్రం మనకు తెలియదు ఎలా ఉంటుందో పేపర్, దాంట్లో కొద్దిగా 15 మార్కులు అటు ఇటు ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని రక్షించేది కూడా ఈ పేపర్ అవుతుంది. కాబట్టి డోంట్ ఇగ్నోర్ దిస్ పేపర్. దీని అర్థం ఏంటంటే దీని మీద ఫోకస్ చేసి మిగతా 2 వద్దని కాదు, మిగతా కంపల్సరీగా రావాలి. గతంలో అనుకున్న కట్ ఆఫ్ ఇప్పుడు మ్యాక్సిమం అచీవబుల్ లెవెల్స్కి దరిదాపుగా రీచ్ అవ్వాలి. మనం మ్యాక్సిమం లెవెల్ అచీవబుల్ లెవెల్స్ అని పెట్టుకున్నాం. ఎంతవరకు సాధించవచ్చు ఒక్కొక్క పేపర్లో ఇప్పుడున్న అటెంప్ట్కి అది మనం ఇప్పుడు కూడా సగటు మార్కులు చెప్పినప్పుడు మొన్న గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్ ఇచ్చినట్టుగానే యావరేజ్ టఫ్ పేపర్కే చెప్తాము. ఎందుకంటే ఎప్పుడైతే లెవెల్ మారిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఈజీ పేపర్ యావరేజ్ క్వశ్చన్లు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా స్కోర్ పెరుగుతుంది, కట్ ఆఫ్ స్కోర్ పెరుగుతుంది. అలాగే వెరీ టఫెస్ట్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో అది ఇప్పుడు 15 మైనస్ ప్లస్ మైనస్లు ఉంటాయి. బట్ యావరేజ్ పేపర్కి మనకి ఈ రకంగా తెచ్చుకుంటే మనకి హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న పేపర్ 1 మీద ఫోకస్ చేసుకుంటూ, అది కూడా మనకి ఇప్పుడు కాంటెక్చువల్ స్ట్రాటజీలో చాలా ఇంపార్టెంట్ కూడా. ముఖ్యంగా ఇంజిన్ మీద ఉన్నవాళ్ళు, దరిదాపుల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కాన్ఫిడెన్స్ సరిపోని వాళ్ళు, వీళ్ళందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయితే గ్రూప్ 3కి పనికి వస్తుంది. మళ్ళీ రేపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పనికి వస్తుంది. అందువల్ల ఈ పేపర్ మీద మీరు ఈ నెక్స్ట్ 10 days దాని మీద స్పెండ్ చేసి కమాండ్ తెచ్చుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందే గ్రూప్ 2 చదివి ప్రతి ఒక్కరు పేపర్ 2 పేపర్ 3 ఆల్రెడీ చదువుంటారు చాలా వరకు. దాన్ని రివిజన్ చేసుకుంటూ దీని మీద ఫోకస్ చేయండి. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఆ పేపర్ 2లో కూడా ఎకానమీ చేసుకోవచ్చు, పొలిటీ చేసుకోవచ్చు, ఇండియన్ ఎకానమీ కూడా తీసుకోవచ్చు, ఏపీ ఎకానమీ కూడా తీసుకోవచ్చు. అయితే దానికి తక్కువ టైం పెట్టుకుని వీటికి ఎక్కువ పెట్టుకోండి. సో దట్ ఈ పేపర్ 1లోని ఉన్నటువంటి మిగిలిపోయిన సెగ్మెంట్స్ మన ప్రిలిమినరీ స్క్రీన్ టెస్ట్ ప్రిపేర్ కానీ ఫోకస్ చేసుకుంటే ఈ 10 రోజులు అద్భుతమైన ఈజీ స్కోర్ ఒక 15 మార్కులు ఎక్స్ట్రా చేస్తారు అందరికన్నా. సో అది దృష్టిలో పెట్టుకొని దీన్ని ఫోకస్ చేసుకోండి. అంతేగాని పేపర్ 2 పేపర్ 3 ఇగ్నోర్ చేయొద్దు. రేపు ఒక 10 daysలో వచ్చేస్తుంది మన రిజల్ట్. అప్పుడు మీరు కంప్లీట్గా పేపర్ 3 అండ్ పేపర్ 2 మీద పెట్టుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం అచీవబుల్ లెవెల్స్ అన్నింటినీ దగ్గర నుంచి అవ్వాలి.
నాట్ ఓన్లీ పేపర్ 1. పేపర్ 1 ఏంటంటే ఈజీ స్కోర్ ఒక 10-15 మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో టేక్ కేర్ ఆఫ్ దట్. గతంలో గ్రూప్ 2 స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ పేపర్ ఇగ్నోర్ చేసేవారు. ఇప్పుడు ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన స్క్రీన్ టెస్ట్ కూడా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇగ్నోర్ చేయరు, ఇప్పుడు చేయకూడదు కూడా. సో యూ మేక్ దట్ విన్నింగ్ ఎడ్జ్ మార్క్స్ ఇన్ పేపర్ 1. ఇది మొదటి నుంచి నేను ఇదే చెప్తున్నాను. మెయిన్స్ స్ట్రాటజీ వరకు పేపర్ 1 ఫోకస్ చేసుకుంటే ఈజీ మార్కులు మనకి ఈజీగా వస్తాయి. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. అలాగే మనం దిస్ ఈజ్ వాట్ ఐ సే ది కాంటెక్చువల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ 10 రోజులు చాలా కీలకమైనవి. ఈ 10 రోజులు దీంట్లో మీరు కమెంట్ తెచ్చుకోవడం వల్ల పేపర్ 1లో మీకు ఎంతో విన్నింగ్ ఎడ్జ్ వస్తుంది అనమాట. సో రేపు రిజల్ట్ రాగానే మీరు కంప్లీట్ ఫోకస్ పేపర్ 2-3కి వెళ్ళాలి. ఎందుకంటే 2లో ఆల్రెడీ 130 వరకు లెవెల్స్ అచీవబుల్ లెవెల్స్ అవి దానికి రీచ్ అవ్వాలి. అలాగే పేపర్ 3కి రీచ్ అవ్వాలి. సో ఆ పేపర్ 2 పేపర్ 3 ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పను, ఎందుకంటే పేపర్ 3లోని ఎకానమీ పార్ట్లోని కొన్ని వీడియోస్ నేను త్వరలో చేస్తాను కాబట్టి దాన్ని డీటెయిల్గా చేయను. మీకు ఒక్క చాప్టర్ చేస్తాను, అనాలిసిస్ చేస్తాను. అది కూడా నేషనల్ ఇన్కమ్ అనుకొని నేను రెడీ అవుతున్నాను. నేషనల్ ఇన్కమ్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అలాగే ఆ రెండు కూడా నేను అద్భుతంగా మీకు చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేసి చూపిస్తాను. క్లాస్ కూడా చూపిస్తాను. దాని ఆధారంగా మిగతా చాప్టర్ మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా అదే మోడ్లో ఏ విధంగా ప్రిపేర్ అయితే 100% ఆ చాప్టర్లో వస్తాయి. ఆ విధంగా చూద్దాం. దానికి ముందుగా ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ నోటీస్ దట్ వీఆర్ స్టార్టింగ్ ది కలాం ఛాలెంజ్ సిరీస్ కోచింగ్ ఫ్రమ్ గ్రూప్ 2 మెయిన్స్. అది కూడా ఇన్నోవేటివ్ మాడ్యూల్తో తయారు చేస్తున్నాం. ఇన్నోవేటివ్ మాడ్యూల్ అంటే స్పాట్ లెర్నింగ్ మాడ్యూల్. స్పాట్ లెర్నింగ్ అంటే ఇప్పుడు అందరికీ టైం అనేది మేజర్ కాన్స్టెంట్. ఈ టైంలో కోచింగ్ రావాలంటే చాలా మంది భయపడతారు. కానీ కొన్ని ఎక్కడైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో అది హాజరవడం చాలా మంచిది అవుతుంది. ముఖ్యంగా మనకి మేము ఇప్పుడు కొత్తగా ప్రారంభించిపోయే ఆఫ్లైన్ కోచింగ్, క్యాంపస్ కోచింగ్. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే టైం ప్రాబ్లం ఉంది. నిజమే, మీరు రాలేదు, దూరాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు. కానీ మీకు నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్ బెనిఫిట్, అడ్వాంటేజ్ మాత్రం ఆఫ్లైన్ కోచింగ్లోనే ఉంటుంది. ఓన్లీ డైరెక్ట్ ఇంటరాక్షన్లోనే టీచర్స్తో, ఫ్యాకల్టీస్తో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకని మీరు ఇప్పుడు ఒక్కసారి ఈ స్క్రీన్ మీద చూస్తే మీకు మేము ఆఫ్లైన్ కోచింగ్లో ఎంత ఇన్నోవేటివ్గా ఏ మోడ్లో మేము ప్రజెంట్ చేయబోతున్నామో మీరు చూడొచ్చు. ఇప్పుడు మేము ఒక ఛాలెంజ్ సిరీస్ ఎందుకన్నామంటే ఇది రియల్ ఛాలెంజ్ మేము టేకప్ చేస్తున్నాం. ఎలా అంటే జాబ్ రాకపోతే మీకు ఫీజు బ్యాక్ ఇస్తాం. ఈ విధంలో మేము ఒక మెరిట్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాము మార్చి 22న ఈ నెలలోనే. సో ఎవరైతే మీరు ఏపీఎస్సి కీ చూసుకొని ఎవరైతే 85+ వస్తాయి అనుకుంటారో వాళ్ళందరూ కూడా రాయొచ్చు. ఒక రాయబడి పర్లేదు, రిజల్ట్ ఇచ్చే లోపల మనం కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆ సీట్ కన్ఫర్మ్ చేస్తాం. అదే ప్రాబ్లం కాదు. ఇప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ ఈ కలాం IASonline.com పెట్టడం జరిగింది. అలాగే ఇన్స్టా మధ్యలో లాగిన్లో పెట్టడం జరిగింది. పేపర్ మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ అప్లై చేసుకుంటే మీకు 22వ తారీఖు అంటే నేను 21 వరకు మీకు అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తాను. 22 తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డేనే మీకు రిజల్ట్ ఇచ్చేస్తాము. రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఈ మెరిట్ టెస్ట్లో ఏమేమి సిలబస్ మీకు డౌట్ ఉండొచ్చు. మేము పేపర్ 2, పేపర్ 3లో పేపర్ 2 అంటే మీ పొలిటీ అండ్ APSTలో ఒక 50 క్వశ్చన్, దాంతో పాటుకి దీనికో 10. పేపర్ 3లో APST నేనే కాదు 25 చొప్పున 50 మార్కులు. మొత్తం టోటల్ 100 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ APS ఎంత టైం ఇచ్చినా అంతే టైం ఇస్తాము. సో ఆ విధంగా మనకి 100 మార్క్స్కి ఈ టెస్ట్ ఉంటుంది. 22కి అందరూ ప్రిపేర్ అవ్వండి. ఈ లోపల మరి మీరు చెప్పారు కదండి కాంటాక్ట్ దీన్ని ఫోకస్ చేయాలి కదంటే ఐ కాంట్ డూ దట్, ఐఎమ్ హెల్ప్లెస్ ఫర్ దట్. మీరు ఎలాగో పార్ట్ టైం మీరు కేటాయించాలి కాబట్టి మీరు రివిజన్ లాగా చేసుకోండి. సో దట్ మీకు బెనిఫిట్ అవుతుంది. సో ఈ విధంగా మెరిట్ టెస్ట్కి ఈరోజే ఇమీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మనకి instamojo.comలో మీకు కింద అడ్రస్ ఇస్తున్నాను, స్క్రీన్లో చూడండి. దాన్ని చేసి డౌన్లోడ్ ఇమీడియట్గా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. అంటే ఈ టెస్ట్లో టాప్ 100కి డిఫరెంట్ స్కీమ్స్ని అప్లై చేస్తున్నాం. ఒక స్కీమ్ ఏంటంటే టాప్ 10 ర్యాంకర్స్కి ఫ్రీ కోచింగ్ ఇంక్లూడింగ్ హాస్టల్ ఆల్సో. హాస్టల్ ఇవ్వాలంటే కాకపోతే మాకు కొందరు దాతలు ఉన్నారు, వాళ్ళు ఇవ్వాలి హాస్టల్ని. కానీ వాళ్ళు చూసేది ఏంటంటే పేదవాళ్ళని వాళ్ళకే ఇస్తాం హాస్టల్ ఫెసిలిటీ, ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ టాప్ 10 ర్యాంకర్స్కి. కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఎకనామిక్ అండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ టాప్ 10 ర్యాంకర్స్ అందరికీ ఫ్రీ ట్యూషన్ ఫీజు లేకుండా ఫ్రీ కోచింగ్ ఇస్తాం. సో ఈ విధంగా మనకి టాప్ 10 మెంబర్స్కి, టాప్ 10 ర్యాంకర్స్కి టెస్ట్లోని మేము నిర్వహించే టెస్ట్లోని ఫ్రీ కోచింగ్ ఇవ్వబోతున్నాం. అలాగే నెక్స్ట్ 40 మెంబర్స్కి ఫీజు
జాబ్ కొట్టు ఫీజు కట్టు అనే స్కీమ్లో ఇస్తున్నాం. అంటే ఏంటి, మీకు జాబ్ వచ్చిందా ఫీజు కడతారు, యాక్చువల్ ఫీజు. దానికి నేను వివరంగా ఈ స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. అంటే ముందు మెయింటెనెన్స్ ఛార్జ్ 5,000 మినహాయిస్తే ఎటువంటి ఫీజు తీసుకోరు. ఇది కూడా ఏంటంటే మెటీరియల్ కోసం, మెయింటెనెన్స్ కోసమే తీసుకునేది. కాబట్టి జాబ్ యాక్చువల్ ఫీజు కట్టాల్సింది మీరు చివరిలో కట్టవచ్చు అనమాట. సో అది ఏమిటి ఎలా అనేది మీ స్క్రీన్లో మీరు చూడొచ్చు. సో మీకు ఇకపోతే మూడో స్కీమ్ ఏంటంటే జాబ్ రాకపోతే ఫీజు వాపస్. వరుసగా ఒకటి ఫ్రీ కోచింగ్ స్కీమ్, జాబ్ కొట్టు ఫీజు కట్టు, ఇక లాస్ట్ 50 ర్యాంకర్స్ కి, అంటే 100లో టాప్ 100లో లాస్ట్ 50 ర్యాంకర్స్ కి, అంటే 50 to 100 ర్యాంకర్స్ కి మేము ఈ ఆప్షన్ ఇస్తాం. ఏంటంటే ముందు ఫీజు కడతారు, జాబ్ రాకపోతే వాపస్ ఇస్తాం. అది కూడా రిటర్న్ గ్యారంటీతో ఇస్తాం. సో ఈ విధంగా మేము ఈ గ్రూప్ 2కి స్పెషల్ కోచింగ్ మొదలు పెడుతున్నాం. ఇది అబౌట్ 40 days ఉంటుంది. ఐ హోప్ సో 5 to 10 days ముందు మిమ్మల్ని కోచింగ్ లేకుండా వెసులుబాటు కలిగించగలుగుతాను. క్లాసెస్ 9 to 5 జరుగుతాయి కంటిన్యూస్ గాను. కాబట్టి దీని మీద మాకు ఎటువంటి స్ట్రాటజీ కావాలో పూర్తిగా నా గైడెన్స్ వైజ్ జరుగుతుంది. మేము విన్నర్స్ కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో వీ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ మనీ. మాకు విన్నర్స్ కోసమే చూస్తున్నాము. మా విజన్ కళా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ విజన్ 2025 అలా 20,000 మంది 5,000 లక్షల్లో దీన్ని మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. అందుకని మా విన్నర్స్ తయారీ మాకు మెయిన్ అటెన్షన్ ఉంటుంది. హ్యూజ్ నెంబర్ కూడా అవసరం లేదు, మాకు 100 సరిపోతారు. కమర్షియల్గా మాకు ఎవరు డబ్బులు కట్టాల్సిన కూడా అవసరం లేదు. సో 100 మెంబర్స్ని కంప్లీట్ నా పర్సనల్ గైడెన్స్లో వాళ్ళకి మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ జాబ్ గ్యారంటీ స్పాట్ లెర్నింగ్ మాడ్యూల్ అయితే ఇది ఏ విధంగా సాధ్యం? ఇప్పుడు మీకున్న టైం కాన్స్టెంట్ వేస్ట్ అవ్వకూడదు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడో లేదు స్పాట్ లెర్నింగ్ మాడ్యూల్. లెర్నింగ్ మాడ్యూల్ అంటే మార్నింగ్ సెషన్ మీకు 9 to 1 జరుగుతుంది. 4 hours లో 3.5 hour క్లాసు వెంటనే స్పాట్ లో టెస్ట్ పెడతాం. అంటే ఏదైతే టాపిక్ చెప్తున్నారో అంతకుముందు చదవకపోయినా కానీ ఏమైనా కానీ సార్ చెప్పింది అనేది నేర్చుకుంటారు, విని నేర్చుకుంటారు, వెంటనే రాస్తారు. ఆ టాపిక్ అయ్యేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసి అందరికి వచ్చేలా చేసిన తర్వాతే సార్ బయటకు వెళ్తాడు. ఈ విధంగా మీకు ఏదైతే టాపిక్ జరిగిందో స్పాట్ లో టెస్ట్ పెడతారు. మీరు వారం ఏమైనాతోనే రాయాలి. రాసిన తర్వాత త్వరగా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సార్కి ఎంత అయితే వచ్చో మీకు అంత వచ్చేలా చేస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ అదే చాప్టర్ మీద హోంవర్క్ చేసుకొని మళ్ళీ 25 questions కి అదే టాపిక్ మీద మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. సో ఒక్కసారి ఒక చాప్టర్ని ఒక టాపిక్ నాకు చదివిన తర్వాత మళ్ళీ రివ్యూనే కానీ దాన్ని మళ్ళీ మీరు అఫ్రెష్గా చదవాల్సిన అవసరం ఉండదు. వీక్లీ రివిజన్ సరిపోతుంది ఆ చాప్టర్ అయిపోయింది. అలా ప్రతిదీ ప్రిపరేషన్ ఫాస్ట్గా సాగుతుంది. అంటే మీకు కోచింగ్ వచ్చిన టైం ఒక్క నిమిషం వృధా కాదు. ఆ విధంగా ఈ మాడ్యూల్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే మా అవసరాలని సక్సెస్ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ మనకి చాలా క్లియర్గా ఉంటాయి. మేము ఎంత క్లియర్గా చేసామంటే 2011 నుంచే నేను గ్రూప్ 2 మెయిన్స్ దృష్టిలో పెట్టుకునే అద్భుతమైన స్ట్రాటజీని మైన్యూట్ డీటెయిల్గా ఏ విధంగా ఎక్కడ వస్తాయి, ఏ ఏరియాలో వస్తాయి అనే విధంగా నేను స్పష్టంగా తయారు చేయడం జరిగింది. అది చూడండి, మీరు ఈ స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక గ్రూప్ 2 ఏపీ హిస్టరీలోని ఒక సిలబస్ ని ఇది 2013లో చేశాను, ఈరోజు చేయలేదు. మా విజన్, మా ఎయిమ్ ఇస్ వెరీ క్లియర్. ఇది ఆ రోజు ఒక చాప్టర్ 1లోని చూడండి మీకు ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి. ఒక సంవత్సరం మనకి 25, మరొక సంవత్సరం 12, మరొక సంవత్సరం 12 అనే యొక్క పద్ధతిలో వేరియేషన్ వచ్చింది స్కీమ్ ఈ చాప్టర్లో. సో ఆ విధంగా మనకి ఈ శాతవాహనులు ఒక చాప్టర్ని చాలా సబ్ డీటెయిల్ గా డివిజన్ చేసాం. ఒక టైలర్ ఒక షర్ట్ ను కుట్టేటప్పుడు ఎన్ని ముక్కలు చేస్తారో అన్ని ముక్కలు చేసాం. వీఆర్ జస్ట్ ట్రైలర్స్ ఆఫ్ మేకింగ్ అండ్ కంపైలింగ్ అండ్ కంపోజింగ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ రెలివెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో అందువల్ల మేము ఈ శాతవాహనం దాని మీద చూడండి, మీరు 2008, 11, 12 3 సంవత్సరాలు సబ్ డివిజన్ చేసాం. ఒక చాప్టర్లోనే 4-5 రకాల సబ్ డివిజన్ చేసి మీకు మైన్యూట్గా ఇస్తున్నాం. అదేవిధంగా మీకు క్వశ్చన్ పేపర్స్ కూడా ఇస్తాం. ఆల్రెడీ ఎప్పుడో ప్రిపేర్ చేస్తున్నాయి. అందుకని ఇప్పుడు చూడండి శాతవాహనంలో మీకు ఎక్కువ వస్తున్నాయి. ఈ చాప్టర్లో మనకి 5 సబ్ డివిజన్లు ఉంటే ఎక్కువ శాతవాహనం చాప్టర్లో మనకి 12, 5, 2 వచ్చింది. చూడండి ఎంత వైడ్ వేరియేషన్ ఉందో. దీన్ని బట్టి మీరు ఫోకస్ ఎలా చేసుకోవాలని క్లారిటీ వస్తుంది. అలాగే ఇక్ష్వాకులు చూడండి 1, 2, 1 అలా వచ్చింది. ఆంధ్రలో బుద్ధిజం, జైనిజంలో హ్యూజ్, ఎందుకంటే కల్చరల్ హిస్టరీ మీద ఎక్కువ ఇస్తున్నాడు. మనకు స్పష్టంగా కనబడుతుంది ఆ టెండెన్సీ. ఇప్పటికే దానికి ఆ రిలవెన్స్ ఉంది. అలాగే తూర్పు వేగి చాళుక్యులు వారి సామాజిక సాంస్కృతిక సేవలు కూడా 5 ఇస్తున్నారు. ఎందుకంటే మన ఆంధ్ర కల్చర్కి ఇట్స్ గివెన్ ఏ కాంక్రీట్ షేప్. సో దట్స్ వై తూర్పు వేగి చాళుక్యులు మనకి ఎక్కువ కూడా ఎప్పుడు కూడా మనకి
ఫోకస్ ఉంటుంది ఇప్పుడు కూడా. అందుకని 4-5 క్వశ్చన్లు లాస్ట్ 3 2008, 11, 12లో కూడా ఇచ్చారు. అలాగే తెలుగు భాష సాహిత్య అభివృద్ధిలో కూడా మనకి సెగ్మెంట్ ఉంది కానీ ఎక్కువ లేదు. అంటే అది డిఫరెంట్ ఏరియాస్ లో కూడా అది అడుగుతూ జరుగుతుంది. ఎందుకంటే 12th century వరకు తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ చాప్టర్ మనకి ఆల్మోస్ట్ 10th century వరకు వస్తూ ఉంది. ఆ తర్వాత మనకి ఇంకా ముందుకెళ్తుంది. సో ఈ విధంగా మనకి ఈ ఒక చాప్టర్ ని స్క్రీన్ లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మేము ఏ స్థాయిలో ప్రతి చాప్టర్ ని ఇన్ఫర్మేషన్ అవైలబుల్ చేస్తున్నాము, దాన్ని అనాలిసిస్ చేస్తున్నాము, ఆ విధంగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే నా పర్సనల్ గైడెన్స్ చెప్పడం జరిగింది. ఈ ఆఫ్లైన్ కోచింగ్ ఎవరైతే వస్తారో డెఫినెట్ గా వాళ్ళ కోసం మేము ఎక్కువ టైం స్పెండ్ చేసి పర్సనల్ గైడెన్స్ కూడా సాధ్యం అవుతుంది. అంతేకాని ఆన్లైన్ లో ప్రతిదీ వివరంగా చెప్పలేము. మీకు వచ్చిన డౌట్స్ అన్ని కూడా మా ఫ్యాకల్టీ ఉన్నారు, ఏపీఎస్ లో సూపర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇండియన్ ఎకానమీకి నేనే చెప్తాను. సో ఇండియన్ ఎకానమీలో మాకు 2-3 ఉన్నాము. నేను కంప్లీట్ మేజర్ రోల్ తీసుకుంటాను ఇండియన్ ఎకానమీలోని. అలా ప్రతిదీ డీటెయిల్ గా న్యూస్ సిలబస్ కి అనుగుణంగా మేము డిజైన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి గ్రూప్ 2లో ఇప్పుడు మీకు ఆఫ్లైన్ కోచింగ్ బ్యాచెస్ చెప్పాను. అలాగే మేము దీంతో పాటుగా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అలాగే గ్రూప్ 3 అయితే 15కే క్లోజ్ అయిపోతున్నాయి అడ్మిషన్స్, ఇంకా ఉండవు. కాబట్టి గ్రూప్ 1 15కి ప్రారంభం అవుతున్నాయి అడ్మిషన్స్. గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అల్టిమేట్ గా ఇస్తాం. గ్రూప్ 1 ప్రిలిమినరీ అవగానే మెయిన్ స్టార్ట్ చేస్తాం. సో మెయిన్స్ వెళ్ళినట్లు వీఆర్ ద నెంబర్ 1 ఇన్ ద స్టేట్. We have already proved it in civil service examination with our result. సో మా విజన్ కోసం మేము కష్టపడుతున్నాం కాబట్టి మేము అందుకనే మాకు ఎటువంటి గెయిన్ రాదని తెలిసినా కూడా 2016 రీ ఎగ్జామినేషన్ మేము ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఇచ్చాం. అలాగే ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్ కి ఎటువంటి ఫైనాన్షియల్ గెయిన్ ఉండదని తెలిసినా కూడా ఈరోజు ఎవరు అందరూ ఎత్తేసినా, డబ్బులు సంపాదించడం అందరూ ఎత్తేసినా మేము కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ విధంగా మేము ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 మెయిన్స్ కి ఇవ్వగల ఏకైక శక్తి సామర్థ్యాలు ఉన్న సంస్థగా నేను సగర్వంగా చెప్తున్నాను. మేము ఆ విధంగా న్యాయం చేస్తాము. ఎందుకంటే రియల్ విన్నర్స్ తయారు చేసే టైం ఇదని మేము పూర్తిగా కన్సల్టేషన్ చేస్తున్నాం. దేర్ఫోర్ ఈ విధంగా మనకి ఈ ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము. అలాగే మనకి స్క్రీన్ మీద చూసినట్టయితే బిఫోర్ నేను ముందు మీకు నేషనల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది మా ప్రెజెంటేషన్ అని నేను చిన్న బ్రీఫ్గా చూస్తుంది కానీ, ఎందుకంటే దీని మీద డీటెయిల్ ఇస్తాను తర్వాత. అలాగే మనకి రూరల్ డెవలప్మెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రూరల్ డెవలప్మెంట్ ముఖ్యంగా స్కీమ్స్ అది చెప్తాను. దాని ముందు నేను ఇంకొక బ్రీఫ్ గా మీకు ఇప్పుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్, ఆన్లైన్ మెటీరియల్స్, పర్టికులర్లీ 15th మనకి గ్రూప్ 3 ఆన్లైన్ పేపర్ 2లోని రూరల్ డెవలప్మెంట్ ఆల్ చాప్టర్స్ తో 2 వాల్యూమ్స్ లో రిలీజ్ చేస్తున్నా. 15th యూ కెన్ ఇన్స్టాంట్లీ డౌన్లోడ్ ఓన్లీ 2 వాల్యూమ్స్. సో ఫస్ట్ వాల్యూమ్ ని మీరు ఇన్స్టాంట్ గా 70% కవర్ అయిపోయేటువంటి ఫస్ట్ వాల్యూమ్ ని ఇన్స్టాంట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రేపు 15th మర్చిపోకండి, మార్చ్ 15th మీరు ఇదే మా వెబ్సైట్ నుంచి మీరు డైరెక్ట్ గా మీరు పేమెంట్ గేట్లోకి వెళ్ళి గ్రూప్ 3 రూరల్ డెవలప్మెంట్ పేపర్ 2 మెయిన్ సిలబస్ మొత్తం ఇస్తాం. ఓకే, అంటే ఓన్లీ స్క్రీన్ టెస్ట్ రూరల్ డెవలప్మెంట్ కాదు, మొత్తం ఇస్తాం. ఇది పూర్తిగా నా పర్యవేక్షణలో నా చేత రూరల్ డెవలప్మెంట్ మీద ఉన్న 18 డిపార్ట్మెంట్లో 18 సంవత్సరాలు చేసిన అనుభవంతో మా డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ తో కూడి ఉంటుంది. కాబట్టి మీ మార్కెట్లోకి దీన్ని పోల్చుకోవడానికి ఏమాత్రం సాధ్యం కాదు. సో ఆ విధంగా మేము రేపు 15th మీకు ఇన్స్టాంట్ డౌన్లోడ్ గా ఫస్ట్ వాల్యూమ్ పెడతాం. సెకండ్ వాల్యూమ్ ని ఇంకొక 2 weeks లో ఇచ్చేస్తాం, అల్టిమేట్ గా ఇస్తాం. సో ఆ విధంగా ఈ గ్రూప్ 3కి మీకు ఇమ్మీడియట్ గా త్వరగా అది వెంటనే చూసుకొని గ్రూప్ 3కి ఎవరైతే సీరియస్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని అన్నీ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇన్ఫర్మేషన్ రేపు 15th మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ ఎకానమీలో ఒక చాప్టర్ ని నేను ప్రత్యేకంగా మీకు బ్రీఫ్ గా చూపించదలుచుకున్నాను. ఎందుకంటే దీన్ని డీటెయిల్ వీడియో త్వరలో వెంటనే అప్లోడ్ చేస్తాను, విత్ ఇన్ 10 days 1 week లో అప్లోడ్ చేస్తాను. సో అదేంటంటే నేషనల్ ఇన్కమ్ అండ్ ఇట్స్ కాన్సెప్ట్స్. ఎందుకంటే చాలా మంది నాకు గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇమీడియట్ గా నాకు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ క్లారిటీ రావట్లేదు, అర్థం కావట్లేదు అంటారు. అందుకని మేమేం చేస్తున్నాం అంటే ప్యూర్ ఇమేజెస్ లో కాన్సెప్ట్స్ చూపిస్తాం. బొమ్మల్లోనే మీరు కాన్సెప్ట్ అర్థం అవుతుంది. మీకు జస్ట్ 2 బొమ్మలు చూపిస్తాను చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. సో ఈ నేషనల్ ఇన్కమ్ చాప్టర్ లో మనం 3 డివిజన్ చేసుకున్నాం, 3 సబ్ డివిజన్ చేసుకున్నాం. ఒకటి ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అండ్ కాన్సెప్ట్స్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల దేశీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి, తలసరి ఆదాయం. సో ఈ కాన్సెప్ట్స్ 3 ఉన్నాయి. ఈ 3టిని బొమ్మలో చూపిస్తాం. వెంటనే ఇన్స్టెంట్ గా ఈ రోజే నేషనల్ ఇన్కమ్ తెలుసుకునేవాడు కూడా అర్థమయ్యేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఈ 2 ఇమేజెస్ చూడండి, మొత్తం క్లాస్ అంతా ఇమేజెస్ మీద ఉంటుంది, అంత విధంగా డిజైన్ చేసాం. ఇప్పుడు మీరు చూడండి.
సో ఇందులో ఫస్ట్ సెగ్మెంట్ కాన్సెప్ట్స్ అయితే, రెండో సెగ్మెంట్ దీనికి వ్యవసాయానికి కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ యొక్క వాటా జాతీయ ఆదాయం ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ దేశీయ ఆదాయంలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎంత ఉంది, ఎంత సమకూర్చుంది, ఏ రూపైనా ఆదాయ రూపైనా అలాగే ఉపాధి రూపైనా ఎంత సమకూరుస్తుందని మనకి ఎవిడెన్స్ ఉంది. అది కూడా మీరు ఇమేజ్ చూడవచ్చు. చక్కని డీటెయిల్ అనాలిసిస్ ఉంటుంది. ఎందుకంటే ఈ మూడు రంగాలు ఉన్నాయి మనకి, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, మన తృతీయ రంగం. ఈ రంగాల్లో మనకి 1951 నుంచి నేటి వరకు మనం అనాలిసిస్ చేసినట్టయితే అద్భుతమైన క్లారిటీ వస్తుంది. ఇండియన్ ఎకానమీ మొత్తం మీద క్లారిటీ వస్తుంది. అంత కీలకమైంది. ఇంతకుముందు అలాగే రంగాల్లో వాటాని ఇచ్చాడు, ఈసారి ఓన్లీ అగ్రికల్చర్ అడుగుతున్నాడు. అయినప్పటికీ మొత్తం మూడు చదవాల్సిందే. ఎందుకనే బికాస్ ఆఫ్ దిస్ ఇండియా హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ బై ది వెస్టర్న్ ఎకనామీస్ యాజ్ థర్డ్ వేవ్ ఎకానమీ. థర్డ్ వేవ్ ఎకానమీ అంటే మూడో తరంగ ఎకానమీ. మనం వెన్ కంపేర్ టు చైనా మనం వెనకబడ్డాం. ఎందుకు? ముఖ్యంగా సేవల రంగం విపరీతంగా డెవలప్ అయింది. మనకి వ్యవసాయ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు, అలాగే ఉద్యోగాలు రాలేదు, ఆదాయం పెరగలేదు, ఆశించిన స్థాయిలో పెరగాల్సినంత పెరగలేదు. అలాగే మనకి అత్యంత ముఖ్యంగా ఈ సంస్కరణ తర్వాత మనకి ద్వితీయ రంగం విపరీతంగా పెరగాలి. అది పెరిగితేనే సరైన పునాది ఉన్నట్టు ఇండియన్ ఎకానమీకి. అదే చైనా ఎకానమీకి అయితే హార్డ్వేర్ రంగం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ అద్భుతంగా డెవలప్ అయ్యాయి. సో మనకి కంపేర్ చేస్తే, అందుకనే మనము ఎప్పుడైనా సరే ఏ సమాజంలో ఆర్థిక అభివృద్ధి జరిగినప్పుడు ఎలా జరుగుతుందంటే ముందు వ్యవసాయ అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయ అభివృద్ధి ఆధారంగా పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది, దాంట్లోనే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. కానీ మనకేమైందంటే డైరెక్ట్ గా వ్యవసాయ రంగం నుంచి ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత డైరెక్ట్ గా సేవల రంగం షిఫ్ట్ అయిపోయింది. అంటే ఇది బల్పా వాపా. ఇండియన్ ఎకానమీకి ఉన్నది బల్పా వాపా. బల్పు వేరు, వాపు వేరు. వాపు అయితే నిలబడరు, అన్సస్టైనబుల్. సో అందుకనే చైనాతో పోలిస్తే వీఆర్ స్టిల్ లాగింగ్. సో దట్స్ వై ఇండియన్ ఎకానమీ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ దిస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ షేర్ ఆఫ్ 3 సెక్టార్స్ టు ఇండియన్ నేషనల్ ఇన్కమ్. సో ఆ విధంగా మనకి ఈ గ్రూప్ 2లో నేషనల్ ఇన్కమ్ చాప్టర్నే నేను అద్భుతంగా మీకు చూపిస్తాను, బొమ్మలో చూపిస్తాను. అలాగే ఇక మూడో సెగ్మెంట్ వస్తే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యాజ్ మెజర్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే ఇది ఎంతోమంది ఇప్పుడు స్ప్లిట్ చేసేది చాప్టర్ని కొత్త సిలబస్లో. అయినప్పటికీ మూడింటికి లింక్ ఉంది. ఎందుకంటే మన గ్రూప్ 1 మెయిన్స్ కూడా చాలా రిలవెంట్ చాప్టర్ ఇది. అందుకని గ్రూప్ 1 మెయిన్స్ కి గ్రూప్ 2 మెయిన్స్ కి సూట్ అయ్యేలాగే మీకు నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేయబోతున్నాను. అందులో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యాజ్ ఎ మెజర్మెంట్ డెవలప్మెంట్ చాలా సార్లు క్వశ్చన్ అడిగారు గ్రూప్ 1లో. ఈజ్ ఇట్ ఆల్టర్నేటివ్ ఫర్ ది ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ ఇట్ ఆల్టర్నేటివ్, ఏ ప్రాపర్ ఆల్టర్నేటివ్ టు కంప్యూటేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఆర్ ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్? జాతీయ ఆదాయం మదింపు చేయడానికి ఇది సరైన ప్రత్యామ్నాయమేనా? మానవాభివృద్ధి సూచి సరైన ప్రత్యామ్నాయమా? ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు దీని వైపు వెళ్తుంది అనే క్వశ్చన్లు అందుకని వస్తున్నాయి గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా. అందుకని ఈ చాప్టర్ని సర్చ్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ కూడా దీంట్లో డౌట్స్ ఉన్నాయి. సో ఈ 3 సెగ్మెంట్స్ లో మనం వెళ్తే అద్భుతంగా ఎక్కడ మిస్ అవ్వదు, ఒక మార్క్ కూడా మిస్ అవ్వదు. ఇప్పుడు కాన్సెప్ట్స్కి వెళ్ళామనుకో, చూడండి ఈ 3 ఇమేజెస్ మీకు క్లియర్గా. కాన్సెప్ట్స్ లో ముందు మనం మెథడ్స్ చెప్తాము, కాన్సెప్ట్ చెప్తాము, క్యాలిక్యులేషన్ మెథడ్ చెప్తాము, ఫార్ములా చెప్తాము, ఎలా జాతీయ ఆదాయం మదింపు చేస్తామని చెప్తాము. ఆ తర్వాత మనకి కేంద్ర గణాంక శాఖ సిఎస్ఓ ఈ మధ్యకాలంలో 2015లో తీసుకొచ్చినటువంటి అన్ని నూతన పద్ధతుల్ని, మెథడ్స్ని, మోడిఫికేషన్స్ని, మార్పుని డీటెయిల్గా చెప్తాను. అలాగే ఎకనామిక్ సర్వే డేటా ఈ రంగాలకు సంబంధించి ఏ విధంగా ఉంది ప్రజెంట్ అన్నది చక్కగా వివరిస్తాము. అలాగే ఈ ఇమేజ్ తర్వాత మీరు చూసింది ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ టు ది నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఇన్ ఇండియా. మీకు అందరూ తెలుసు దాదాబాయి నౌరోజీ, వికేఆర్ గారు, వెరీ ఇంపార్టెంట్. అది ఒకటే కాకుండా చాలా మంది ఉన్నారు. చూడండి ఇమేజ్లో మీ స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది. సో మనం కాన్సెప్ట్స్లోకి వెళ్ళినప్పుడు ముందుగా అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎలాగో బ్రీఫ్ చేస్తాం. దాని తర్వాత కాన్సెప్ట్ చూడండి. నేషనల్ ఇన్కమ్ని సింపుల్గా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. జాతీయ ఆదాయం సింపుల్. జాతీయ ఆదాయం ఏంటి? పేరులోనే ఉంది. జాతి అంటే ఒక దేశం. ఒక దేశంలో సరిహద్దు ఉన్నదానికి ఒక దేశం. సరిహద్దు లేకపోతే మనకు తెలియదు. సో సరిహద్దు గల ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తు సేవల అంతిమ ద్రవ్య విలువే జాతీయ ఆదాయం. అంటే జాతీయ ఆదాయం అంటే ప్రభుత్వ ఆదాయం కాదు, గవర్నమెంట్ రెవెన్యూ కాదు, గవర్నమెంట్ బడ్జెట్ కాదు. మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క వస్తు సేవల ఉత్పత్తి ఆ పర్టికులర్ ఇయర్లో, ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజలు, అన్ని వర్గాల యొక్క వస్తు సేవల విలువ, ద్రవ్య విలువ, అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువే
జాతీయ ఆదాయం. సో చూడండి, ఈ బొమ్మలో ఇంకా సింపుల్గా ఉంటుంది, వాళ్ళు చెప్తున్నారు కానీ ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి, వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్ అంటే మీకు మార్కెట్ వాల్యూ, దాన్ని ఎలా మదింపు చేస్తారు, మార్కెట్ విలువలో చూపిస్తారు, మార్కెట్ ధరలో చూపిస్తారు, దాన్ని జాతీయ ఆదాయం అంటారు. అలాగే ఆల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్, అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి కానీ ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల విలువని మనం లెక్కట్టడం జరుగుతుంది. సో అలాగే విత్ ఇన్ కంట్రీ అంటే వేరే దేశంలో ఉత్పత్తి చేసింది మన దేశ ఆదాయం అవదు, అయినప్పటికీ మనకి ఫర్ ఏ గివెన్ పీరియడ్, నాలుగో చూస్తే మీరు స్క్రీన్లో ఫర్ ఏ గివెన్ పీరియడ్ అంటే ఒక పర్టికులర్ ఇయర్ దానికి సంబంధించి అంటే అంత ముందుది అంత తర్వాతది కుదరదు. అంతెందుకు జాతీయ ఆదాయం లెక్కడానికి మీకు జాతీయ ఆదాయం మనకి ఆర్థిక సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. మార్చ్ 31నే ఒక కార్ తయారైంది అనుకోండి, కార్కి ఇంకా 2 వీల్స్ బిగించలేదు అనుకోండి, అది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది, ఈ సంవత్సరం ఉండదు. ఎందుకని అంతిమ వస్తువు విలువ అంటున్నాం మనం. జాతీయ ఆదాయం అంటే ఏమన్నాం, మార్చి రెడీగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్న వస్తువు విలువనే కడతాం. దాంట్లో సగం మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయినా కూడా పూర్తి అయిపోయి ఒకే ఒక వస్తువు బిగించడం ఉపయోగించుకోవడం వీలుగా ఉండకపోతే దాన్ని జాతీయ ఆదాయంలోకి కొలవరు. సో ఆ విధంగా మనకి ఈ స్క్రీన్ మీద చూసినట్టయితే ఈ 4 వేస్ మార్కెట్ వాల్యూ ఉంటుంది, ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ఏ కంట్రీ అండ్ ఫర్ ఏ గివెన్ పీరియడ్, టైం పీరియడ్ అంటే 1 ఇయర్కి. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, జీడిపి, జిఎన్పి అండ్ ఎన్ఎన్పి ఇట్లాంటివి ఉన్నాయి. కొత్తగా వచ్చినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, జీవీఏ, క్రాస్ వాల్యూ ఎడిషన్, ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు అంతేందుకు ముందు 2 చూడండి, మీకు ఈ బొమ్మలో ఎంత స్పష్టత వస్తుందో. వాట్ ఈజ్ స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఏంటి, కేవలం ఈ బొమ్మలో చూడండి మీకు కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. మనకి చిరంజీవి గారు కనబడుతున్నారు, ఆ కింద ఆయన ఎవరో మీకు తెలుసా? సరే, ముందు చిరంజీవి గారి ఆదాయం కలుస్తుందా కలదా? స్థూల దేశీయ ఉత్పత్తిలో చిరంజీవి గారి ఆదాయం కలుస్తుందా కలదా? అక్కడ ప్లస్ సింబల్స్ ఉన్నాయి చూడండి, కలుస్తుంది. సో అలాగే కింద ఉన్న ఆయన బొమ్మ, ఆయన పాకిస్తాన్. మీకు అందరికీ ఆయన పాటలు సుపరిచితం, ఆయన సూపర్ లవ్ సాంగ్స్ అని ఆయనే పడతాను ఆ తెలుగులో కూడా, ఆయన అదనం సాంగ్. ఆ పాకిస్తానీ ఆదాయము మరి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల దేశ ఉత్పత్తిలో కలుస్తుందా కలదా? కలుస్తుందా కలదా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కలుస్తుంది. సో మీరు నెక్స్ట్ చూస్తే కలుస్తుంది. సో అలాగే నెక్స్ట్ జాగర్ అనే కంపెనీని మనకి టాటా స్టీల్ వారు కొన్నారు, యూరోప్లో మేజర్ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మరి దీని యొక్క లాభం, టాటా వారికి వచ్చే లాభం ఈ స్థూల దేశీయ ఉత్పత్తులు కలుస్తుందా కలవదా? నాట్ అప్లికేబుల్ అంటే కలవదు. మీకు ఆ ఇమేజ్లో చూస్తే అర్థమవుతుంది. ఎందుకు కలుస్తుంది, ఎందుకు కలవదు? ఈ క్లారిటీ చాలా అవసరం. ముందు చిరంజీవి గారు ఇక్కడే నటించారు, ఇక్కడే ఆదాయం సంపాదించారు, దానికి ఆయన ఆదాయాన్ని లెక్క పెడతాం. మరి అదనం స్వామి గారు పాకిస్తానీ కదా, మన దేశంలో ఎందుకు కలుస్తుంది? కలుస్తుంది, ఎందుకంటే పాట ఎక్కడ పాడాడు, ఇక్కడ ఉత్పత్తిగా దీన్ని అమ్మడం జరుగుతుంది, అంతేకాని పాకిస్తాన్లో కాదు. కాబట్టి మనకు ఖచ్చితంగా అదనం స్వామి గారిది దేశీయ ఉత్పత్తిలో కలుస్తుంది. అలాగే మనకి విదేశాల్లో ఉన్నటువంటి కాలకాలం మీద పెట్టుబడి వచ్చి పెట్టినటువంటి ఆదాయం, అది జావ్ గారిది మనకి దేశీయ ఉత్పత్తులు కలవచ్చు. ఎందుకు కలవసారి దేశీయ ఉత్పత్తులు అంటే అది జాతీయ ఉత్పత్తికి సంబంధించింది, దేశీయ ఉత్పత్తి. సో ఈ విధంగా మనకి ఈ స్థూల దేశీయ ఉత్పత్తి అంటే అందులో మనకి ఈ ఇమేజ్ చూస్తే క్లారిటీ వస్తుంది. అయితే మీకు అందరికి ఒక డౌట్, అసలు పాకిస్తాన్ ఇది మన దేశీయ ఉత్పత్తులు ఎందుకు ఉంటుందని. అది ఇంతకుముందే క్లారిటీ ఇచ్చాను. అయితే మరి టాటా వాడు ఇండియనే కదా, కానీ అమెరికా మన యూరోప్ లో పెట్టుబడి పెడితే దాని లాభం ఎందుకు రావదు? ఈ క్లారిటీ రావాలంటే నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ఇమేజ్ చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో అక్కడ మనకి నెక్స్ట్ ఇమేజ్ లో మనకి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి, ఇంతకుముందు స్థూల దేశీయ ఉత్పత్తి. అంటే నికరానికి ఇంకా వెళ్ళే ముందు ఈ 2 కాన్సెప్ట్ క్లారిటీ రావాలి. అంటే నికర ఉత్పత్తులు తెలుసుకోవాలంటే ముందే క్లారిటీ రావాలి. సో ఈ రెండింటి మధ్యన భేదం తెలియాలి. ఈ భేదం తెలియాలంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో మనకి స్పష్టంగా చిరంజీవి గారు ఆదాయం కలుస్తుందా కలవదా? కలుస్తుంది. అంటే జాతీయ ఆదాయం అంటే దేశీయ ఆదాయం కలిసింది, జాతీయ ఆదాయం కలిసింది. అయితే ఇంతకుముందు దేశీయ ఉత్పత్తిలో మన అదనం స్వామి గారి ఆదాయం కూడా కలిసింది. మరి ఇప్పుడు జాతీయ ఆదాయం కలుస్తుందా? కలవదు. ఇది మైనస్ అవుతుంది. అది దేశోత్పత్తిలో కలిసింది, ఎందుకంటే ఇక్కడే ఉత్పత్తి అయింది, ఇక్కడే వస్తువుని ఉత్పత్తి చేశారు, ఇక్కడే అమ్మారు. కానీ అతను మన జాతీయుడు కాదు కాబట్టి జాతీయ ఉత్పత్తిలో కలదు, ఎందుకంటే అతను మన జాతీయుడు కాదు. సో ఆ డిఫరెన్స్ గమనించుకోండి. అలాగే మనకి ఇక్కడ జావ్ గారు
టాటా డివిడెండ్ వస్తుంది, లాభం వస్తుంది యూరోప్ లో పెట్టిన పెట్టుబడికి, అది ఇక్కడ కలుస్తుంది. అంటే మన దేశీయులు ఎక్కడున్నా ఇక్కడ కలుస్తుంది జాతీయ ఆదాయంలో, అదే దేశోత్పత్తిలో కాదు. అదే మనకి అదనం స్వామి గారు ఇక్కడ ఉత్పత్తి చేసినా కూడా అది వాళ్ళ దేశానికి వెళ్ళిపోతుంది. అంటే ఆ విధంగా విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు పెట్టిన పెట్టుబడి మీద వచ్చే కారక పెట్టుబడి మీద వచ్చేటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అంత లాభాలు ఇందులో కలుస్తాయి జాతీయ ఆదాయంలో, దేశ ఆదాయంలో కలవు. మీకు రీజన్ గ్రహించుకోండి. ఎందుకంటే మన దేశీయులు మన జాతీయ ఆదాయంలో జాతీయ ఎక్కడున్నా కలుస్తుంది, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బౌండరీస్. అదే దేశోత్పత్తికి ఒక సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దు ఉత్పత్తి అయినవి కూడా దేశోత్పత్తి కనబడతాయి, అతను ఫారినర్ అయినా కానీ. అదే జాతీయ ఉత్పత్తులు జాతీయ ఆదాయంలో కలవు, అతను ఫారినర్ అయితే కలవు. సో ఆ విధంగా మనకి అంతేందుకు మన విదేశీయులు సంపాదించిన ఇక్కడికి వచ్చినటువంటి అన్ని లాభాలు ఆదాయాలన్నీ కూడా మన జాతీయులు ఎక్కడున్నా కానీ కలుస్తాయి. సో ఈ విధంగా మనకి దేశ ఉత్పత్తి అంటే విత్ ఇన్ మన బౌండరీస్ లో జరిగేది, జాతీయ ఉత్పత్తి అంటే మన జాతీయులు ఎక్కడున్నా ఆర్జించే లాభాలు ఆదాయాలన్నీ కూడా అందులో కలుస్తాయి. సో ఈ విధంగా మనకి ఈ రెండు కాన్సెప్ట్కి ఇది తెలుసు క్లారిటీ వస్తే నికరం, ఆ తర్వాత ఇంకా టోటల్ కొత్తగా వచ్చినటువంటి క్రాస్ వాల్యూ అడిషన్, స్థూల చేర్చిన అదనపు విలువ. ఇప్పుడు అందులోనే మనకి సిఎస్ఓ కేంద్ర గణాంక శాఖ నూతన కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసి 2015లో 2012ని ఆధార్ సంవత్సరంగా తీసుకొని చాలా మార్పులు చేసింది. చాలా మెటీరియల్లో లేదు, మార్కెట్లో మెటీరియల్ అంత క్లారిటీ కూడా లేదు అందులోని. అందుకోసమే పిల్లలు పాపం మరి అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నట్టున్నారు. డెఫినెట్ గా అన్ని బొమ్మలు చూపిస్తాను, అన్ని కాన్సెప్ట్స్ కూడా నేషనల్ ఇన్కమ్ కి ఒక అద్భుతంగా ఆవిష్కరిస్తాం. సో అలాగే మనకి హిస్టారికల్ బ్యాక్ జాతీయ ఆదాయం నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే కాన్సెప్ట్స్ మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని ఎలా మదింపు చేస్తారు ఈ విధానాల్లో కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఇది ఆప్షన్ లైన్, గ్రూప్ 2 మెయిన్స్ రాసేవాడికి ఎకానమీ అనేది ఒక ఆప్షన్. హ్యూజ్ మార్క్, టోటల్ 150 మార్క్స్ ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఎంత లోతుగా వెళ్తారు. కాబట్టి జాతీయ ఆదాయ అంచనాను ఎలా తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు, ఏ విధంగా మదింపు చేస్తారు అనే అంశాలని డీటెయిల్గా మనం ప్రీవియస్ క్వశ్చన్తో పాటుగా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఈమెయిల్ చూడండి. జాతీయ అంచనాలు కేవలం మనం తెలిసిన ముగ్గురే, అందరూ అన్ని ముగ్గురులో ఉండేది. కానీ చాలా మంది ప్రీవియస్ గా విదేశీయులు, బ్రిటిష్ వాళ్ళు అంచనాలు వేశారు. మీకు ఈ స్క్రీన్ లో కనబడుతుంది. అలాగే మదింపు పద్ధతులు ఏంటి, మన భారతదేశ జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతుల ద్వారా కొలుస్తున్నారు, ఏ రంగాలకు ఏ పద్ధతిలో కొలుస్తున్నారు, అవన్నీ కూడా మనకి వివరంగా చర్చించుకుంటాము. అయితే ఈ మదింపు చేసే విధానంలో 2015లో చాలా మార్పులు తీసుకొచ్చారు కేంద్ర గణాంక శాఖ వారు. అవన్నీ కూడా వివరంగా మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ ఇమేజ్ లో మీకు చూడాలనుకుంటే అవి చూడొచ్చు. సో చూడండి, బిఫోర్ 2015 మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆధారంగా మనకి జాతీయ ఆదాయం లెక్కించేవారు. అంటే ఉత్పత్తి కారకాల ద్వారా వచ్చే ఆదాయం ఎలా వస్తుంది, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రీనర్స్ ప్రాఫిట్. సో ఈ నలుగురికి మరి లేబర్కి వచ్చేది వేతనాలు, వేజెస్. అలాగే మనకి పారిశ్రామికవేత్తకు వచ్చేది ప్రాఫిట్ అంటే లాభాలు. అలాగే మరి మూలధనానికి వచ్చేది రెంట్, పాటకం, వడ్డీ, రెంట్ అద్దె. అలాగే మూలధనం పెట్టుబడికి వచ్చేది వడ్డీ రూపంలో వస్తుంది లాభం. సో ఈ మూడింటిని కొలిచి చేసేవారు. కానీ 2015లో కొన్ని భారీ మార్పులు తీసుకొచ్చారు. అంటే జాతీయ ఆదాయ అంచనాలని మరింత వాస్తవిక దృష్టితో వాస్తవికంగా దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇది మనకు OECD కంట్రీస్, వరల్డ్ బ్యాంక్, IMF యొక్క స్టాండర్డ్స్ దృష్టిలో పెట్టుకొని కొన్ని రివిజన్స్, కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వాటి మీదే రేపొద్దున పేపర్ పెట్టేవాడికి ఖచ్చితంగా వీటిపై దృష్టి మలుతుంది. ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చిన మార్పులు అందరికీ తెలిసింది. ఆధార్ సంవత్సరం మార్చారంటున్నారు, కాదు చాలా మార్పులు చేశారు. అవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను. అలాగే మనకి బిఫోర్ వీఆర్ గోయింగ్ టు దట్ రూరల్ డెవలప్మెంట్ మీద మీకు త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ వీడియో అదే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చేది అది రూరల్ డెవలప్మెంట్. నాకున్నటువంటి అపారమైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని స్కీమ్స్ ని, మన అందరికీ కన్ఫ్యూజన్ స్కీమ్స్ అంటే పిల్లలందరికీ కన్ఫ్యూజన్ ఏంటంటే మన వాళ్ళకి అసలు శాస్త్రీయ దృక్పథం లేదు. మెటీరియల్ చూస్తుంటే నాకే అనిపిస్తుంది దాన్ని చాలా చక్కగా మార్చవచ్చు. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ బిఫోర్, ప్రెసెంట్ అన్ని 3 భాగాలుగా తీసుకుంటే స్కీమ్స్ చూడొచ్చు. కానీ మన వాళ్ళ మెటీరియల్లోని అది ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఇచ్చి మొత్తం కంప్లీట్ కన్ఫ్యూజన్ చేసేస్తారు. అలా కాదు, ఇప్పుడు చక్కని డివిజన్కి ఇప్పుడు అవకాశం ఉంది. ముఖ్యంగా వర్గీకరణ చేయడంలో చాలా కీలకం. వర్గీకరణ అవగాహనతోనే రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ సెంట్రల్ లెవెల్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు. అయితే మనకి గ్రూప్ 2 సిలబస్ లో మనకి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పథకాలను ఇచ్చాడు. అదే గ్రూప్ 3 సిలబస్ లో అయితే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ డిపార్ట్మెంట్ అమలు చేసిన కీలక పథకాలను ఇచ్చాడు. కాబట్టి ఈ రెండింటికి మనం చదవచ్చు, కానీ రెండు ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ లోని, మెయిన్ సిలబస్ లోని, అలాగే గ్రూప్ 3 ప్రిలిమినరీ సిలబస్ లో, మెయిన్ సిలబస్ లో కూడా ఉన్నాయి. కానీ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ పథకాలకి చాలా లింక్ ఉంది, ఆర్గానిక్ లింక్ ఉంది. అంటే ఖచ్చితంగా చాలా పథకాలకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం 25% జోడిస్తుంది. సో అందుకని మీకు చాలా వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు చదవకుండా రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు చదివినా అర్థం కాదు. ఏదైతేనేమి మేము అద్భుతమైన వర్గీకరణతో వస్తున్నాము. ఆ వర్గీకరణలో ఒక్క తేడా కూడా రాదు. ఈ మధ్యకాలంలో మనకి శివరాజ్ చౌహాన్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక నీతి ఆయోగ్ లో ఒక సబ్ కమిటీ వేశారు, చీఫ్ మినిస్టర్ సబ్ కమిటీ. ఆ కమిటీ భారీ మార్పులు సూచించింది కేంద్ర ప్రాజెక్టు పథకాల్లో. అందులో ముఖ్యంగా మనకి రూరల్ డెవలప్మెంట్ ని స్కీమ్స్ ఇంతకు ముందు మోడీ గారి ప్రభుత్వం రాకముందు 53-54 పథకాలు ఉండేవి, కేంద్ర ప్రాజెక్టు పథకాలు. ఇప్పుడు వాటిని 30-33 కుదించాలని ఈ కమిటీ సూచించింది. అదొకటే కాదు, కమిటీలో నూతన వర్గీకరణ తీసుకొచ్చింది. కోర్ పథకాలు, కేంద్ర పథకాలు, కోర్ ఆఫ్ ది కోర్ అంటే అత్యంత కేంద్రక పథకాలు, అలాగే మూడోది ఆప్షనల్ ఐచ్ఛిక పథకాలు. ఇందులో ఈ డివిజన్ ఎక్కడ ఏ మీటింగ్లో లేదు. నీతి ఆయోగ్ ఇచ్చి ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ లో ఇప్పుడు ఈ డివిజన్ లో ఏ డివిజన్ కింద ఏ ప్రోగ్రామ్ వస్తుందంటే లేదు. అవన్నీ కూడా వివరంగా చెప్తాను. అలాగే రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ని చాలా హ్యాపీగా అసలు చదవకుండానే గుర్తుండేలాగూ ఒక జీవన పరిణామ క్రమంలో, అంటే మనిషి పుట్టక ముందు నుంచి చచ్చిన తర్వాత కూడా అమలయ్యే పథకాలు. అంటే వివిధ దశల్లో మనిషిని మీకు ఒక చార్ట్ లోని వివిధ దశల్లో ఏ దశల్లో ఏ స్కీమ్స్ ఉన్నాయి, దాని ద్వారా ఏ ప్రయోజనాలు వస్తున్నాయి, ఆ విధంగా మనం వివరంగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామీణ అభివృద్ధి పథకం కూడా సమాజంలో ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు. అందులో తీసుకొచ్చే కొత్త పథకాలు, కొత్త మార్పులు ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ ఉంటాయి. అందుకని ప్రతిదీ కూడా ప్రతి స్కీమ్, ప్రతి రంగంలోని స్కీమ్స్ కి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రంగంలోని ఆర్థిక మన స్థితిగతులు ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని కనెక్ట్ చేసుకోవాలి డిఫరెంట్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కి. ఆ విధంగా తీసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటాయి. మనం మన లైఫ్ కి అన్వయించుకోవాలి. గ్రామీణ నేను పట్టణంలో ఉన్నాను, గ్రామంలో నాకు ఎలా తెలుస్తుందంటే అన్వయించుకొని చూడగలిగి ఇమేజిన్ చేయగలిగి. ది పవర్ ఆఫ్ ఇమేజినేషన్ ఇస్ ద రియల్ పవర్ అండ్ రియల్ నాలెడ్జ్. అంతేందుకు మన రాజమౌళి గారు గొప్ప దర్శకుడిగా పేరుగాల్సిన కారణం పవర్ ఆఫ్ ఇమేజినేషన్, అన్వయించుకోవడం, అప్లికేబిలిటీ. సినిమా తీయకముందే సినిమా చూస్తారు ఆయన, అందువల్లే అటువంటి అచీవ్మెంట్ సాధ్యమైంది ఆయనకి. సో అలాంటి వాళ్ళే రేర్ గ్రేట్ జేమ్స్ క్యామరూన్, అట్లాంటి గ్రేట్ పీపుల్ ఇమేజినేషన్, ఆ ఇమేజినేషన్ డెవలప్ చేసుకుంటే నాలెడ్జ్ అసలు ఎటువంటి ఒత్తిడి లేకుండా, ప్రెజర్ లేకుండా మనకు వచ్చేస్తుంది. సో అలా అన్వయించుకునే విధానంలోనే మీకు అన్ని చెప్తాను. ఇమేజెస్ తోనే సినిమాలాగే చూపిస్తాం రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అయితే, యూ కెన్ సీ దట్. సో ఓకే, ఆ విధంగా మీకు రూరల్ డెవలప్మెంట్ మీద త్వరలో చేస్తాను. అలాగే మేము ఇప్పుడు బ్రీఫ్ గా మీకు ఇప్పుడు ప్రారంభిస్తున్నటువంటి ఈ స్క్రీన్ మీద చూడండి. ఆన్లైన్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ 100 మార్క్స్ కవరేజ్ గ్యారంటీతో ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కవరేజ్ గ్యారంటీస్ తో నిరూపిస్తా ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అందుకని గ్రూప్ 3 లో కూడా మనం ఖచ్చితంగా 100 క్వశ్చన్ గ్యారంటీ. మీకు అందరికీ ఇప్పటికే అనుభవం వచ్చింది. 100 క్వశ్చన్లు వస్తే ఏ ప్రిలిమినరీ ఎగ్జామ్ కైనా క్వాలిఫై అయిపోతారు. సో ఆ విధంగా ఉండే విధంగా మనం గ్రూప్ 3 మెటీరియల్ ని డిజైన్ చేస్తున్నాము. దానికి ప్రతి 3 వాల్యూమ్స్ లోనే ఇన్స్టెంట్ డౌన్లోడ్ చేసుకునేలాగా ఇప్పుడు పెడుతున్నాము. గతంలో ఉన్న సమస్యను దృష్టిలో పెట్టుకొని మేము టెన్షన్ వేర్ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే ఇన్స్టెంట్ డౌన్లోడ్ కి మనకు రేపు 15కే ఒక ఫస్ట్ వాల్యూమ్ ఈజీగా డౌన్లోడ్ చేసుకుని దాన్ని 50% సిలబస్ ని ఒకేసారి ఇచ్చేస్తాం. నెక్స్ట్ 25% మళ్ళీ ఒక 10 డేస్ ఎగ్జామ్ కి 15 డేస్ ముందే కరెంట్ అఫైర్స్ కూడా పూర్తిగా ఒక 1 వీక్ ముందే మొత్తం ఇచ్చేస్తాం. ఆ విధంగా 3 వాల్యూమ్స్ లో మీకు పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ కి అద్భుతమైన మెటీరియల్ తయారు చేస్తున్నాం. ఆ మెటీరియల్ 100% కాదు, మేము చెప్పడానికి ఎలా చెప్తున్నాం. మా ఏమి ఇప్పుడు కూడా 150 ఎందుకు రావు, వస్తాయి, వచ్చేలా చేయగల మాకు అనుభవం ఉంది, సమర్థత ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సో మాకు మా ఫ్యాకల్టీకి ఉన్నాయి కాబట్టి మేము మనం నిరూపించడం జరిగింది. అలాగే గ్రూప్ 1 నిరూపించాం, గ్రూప్ 2లో 3లో నిరూపించాం. ఇప్పుడు గ్రూప్ 2, 3 స్క్రీన్ టెస్ట్ లో నిర్ణయిస్తాం. ఎందుకంటే మా సొంత మేము మొసలాంటి వాళ్ళం. ఎందుకని ఆ డిపార్ట్మెంట్ లో 18 సంవత్సరాలు పనిచేసాం. మాకు ప్రాక్టీస్ తెలుసు, నాలెడ్జ్ తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి మేము డెఫినెట్ గా ఇస్తామని మీకు అందరికీ ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా రాక్ గ్యారెంటీ కోరుకున్నా ఇవ్వడానికి మేము రెడీ. ఎందుకంటే వీఆర్ లైక్ ఏ స్టూడెంట్. ఒక స్టూడెంట్ ఎలా ఛాలెంజ్ చేస్తూ పోరాడుతూ సాధించాలని కృషి చేస్తాడో మేము ఒక సంస్థగా చేస్తున్నాం. సో అది వస్తుందా రాదనేది ఇమ్మెటీరియల్, వచ్చి తీరుతుంది, ప్రూవ్ చేసాం.
అలా ఇప్పుడు అంతే, ఒక రిటర్న్ గ్యారంటీలో మీకు స్పెషల్ ఫీజు ఉంటుంది, రాకపోతే కింద 50% బ్యాక్ ఇస్తారు. సో దానికి మేము సిద్ధమే, మేము ఎక్కడ భయపడేది లేదు. ఎక్కడ వీఆర్ హైలీ కమిటెడ్ ఫర్ అవర్ విజన్ 2025 అండ్ మేకింగ్ 5,000 ఆఫీసర్. నో క్రిటిసిజం కెన్ deter us. So we are very much committed and confident about achieving our goals. సో మేము ఈ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1లోనే మేము 200 పోస్టులు కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ద్వారా సాధిస్తామని మీకు ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 2,100 పోస్టులకి జరుగుతున్న ఈ రిక్రూట్మెంట్ లో 200 పోస్టులు మేమే సాధిస్తామని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఆన్లైన్ లో ఆఫ్లైన్ ద్వారా ఖచ్చితంగా సాధిస్తాం. సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ గ్రూప్ 3 జరుగుతున్నా రేపు 15 నుంచి మీరు ఇన్స్టాంట్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే గ్రూప్ 1 ప్రిలిమినరీ చేసుకోండి. అలాగే రూరల్ డెవలప్మెంట్ పంచాయత్ సెక్రటరీ మెయిన్స్ స్పెషల్ గా అది పెట్టడం జరుగుతుంది. మనకి ఇంతకుముందు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాం, ఇప్పుడు మెయిన్స్ కూడా పెడుతున్నాము. మీరు చాలా మంది యాంగ్జైటీతో ఉన్నారు, ఎప్పుడు వస్తుందా కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మీటింగ్, ఎందుకంటే సార్ అంత అనుభవం ఉండే డిపార్ట్మెంట్ లో ఉన్న సమాచారం మాకు కావాలని కోరుకుంటున్నారు. సో అది మేము ఖచ్చితంగా రేపు 15 తారీఖు మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాంట్ డౌన్లోడ్ లో మీకు రూరల్ డెవలప్మెంట్ మొత్తం వచ్చేస్తుంది. ఒక 2వ వాల్యూమ్ లో 30% మినహా 70% వచ్చేస్తుంది. సో ప్లీజ్ టేక్ అండ్ డౌన్లోడ్ దట్ మెటీరియల్ ఆల్సో. సో ఈ విధంగా మీకు గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 1 ప్లస్ సివిల్ సర్వీస్ 2017 ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం. సో దానికి కూడా మన 15 నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో దీనికి కూడా ఆఫ్లైన్ కోచింగ్ మీరు ఏ ఒక్క వెసులుబాటు ఉన్నారండి, ముఖ్యంగా ఫ్రెషర్స్ అయితే 100% రావాలి. ఒకవేళ సీనియర్లు అయినా కూడా మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే గ్రూప్ 2 మెయిన్స్ కి ఎవరైనా సీనియర్లు చాలా దూరంగా ఉంటే కనుక 15 రోజుల్లో పూర్తయ్యేలాగా గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీ చేస్తున్నాం ఆఫ్లైన్ కోచింగ్ లో. మీకు ఇంతకుముందే చెప్పాను నేను, స్పాట్ లెర్నింగ్ మోటివ్ అంటే మీరు ఏదైతే కోచింగ్ వచ్చారో చాలా మంది వేస్ట్ గా భావిస్తారు. వేస్ట్ కాదు, అక్కడికక్కడే లెర్నింగ్ జరుగుతుంది. ఓరల్ లెర్నింగ్ ఈజ్ ఫాస్టర్ దాన్ రిటర్న్ రీడింగ్ లెర్నింగ్. ఇట్ ఈస్ ఎవరైతే గుడ్ లిజనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ 100% యూజ్ అవుతుంది. మీరు స్పాట్ లోనే టెస్ట్ రాస్తారు, మన్నాడు మళ్ళీ టెస్ట్ రాస్తారు, అక్కడే సార్ ఉంటాడు, ఆ ఫ్యాకల్టీ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మీకు వచ్చినంత బయటకు వెళ్తారు క్లాస్ బయట. సో అంత పకడ్బందీగా మేము చేస్తున్నాం కాబట్టి వేస్ట్ ఆఫ్ టైం కాదు. మీరు ఎవరైతే క్లాస్ విన్నారో ఇంకా ఓన్లీ రివిజన్ అయింది, మళ్ళీ కొత్తగా చదవాల్సిన అవసరం ఏమి ఉండదు. లేవని విధంగా మెటీరియల్ అలాగే క్లాస్ కూడా క్లియర్ గా ఉంటుంది. ఆ విధంగా మేము ప్రామిస్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనకి ఆన్లైన్ టెస్ట్ సిరీస్, ఆఫ్లైన్ క్యాంపస్ కోచింగ్, క్యాంపస్ కోచింగ్ 15 days పెడుతున్నాము. ఇంకా ఎవరికైనా ఏపీ హిస్టరీలో కావాలంటే మన దగ్గర ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంగ్లీష్ ఎకానమీకి మేము 3 ఉన్నాము, మెయిన్స్ రోల్ నేను తీసుకుంటాను. అలాగే మనకి ఏపీ హిస్టరీకి మాకు అద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్నారు, మీరు ఒకసారి వింటే అసలు పోరు. సో ఆ విధంగా మాకు ఏపీ హిస్టరీకి సంబంధించి వారం రోజుల్లోనే పూర్తి చేస్తారు. సో ఏదైనా సరే మనకి రేపు పొద్దున 22కి మెరిట్ టెస్ట్ జరుగుతుంది ఫ్రీ కోచింగ్ కి, అలాగే స్కీమ్స్ కోచింగ్ కి. ఆ తర్వాత 1 or 2 days మేము రిజల్ట్ ప్రకటిస్తాము, వెంటనే జాయిన్ అయిపోవచ్చు. మళ్ళీ మీరు ప్రిలిమినరీ రిజల్ట్, స్క్రీన్ టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకు కూడా ఎదురు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే మేము మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనుగుణంగానే కోచింగ్ పెట్టాం. ముందుగా పేపర్ 1 లో అలాగే గ్రూప్ 3కి కలిసి వచ్చే విధంగా డిజైన్ చేసాము. మీకు 2వ తారీఖు వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ, ఆంధ్ర ఎకానమీ స్టార్ట్ అయిపోతుంది. సో అది 15 రోజులు జరుగుతుంది. ఆ తర్వాత ఏపీ హిస్టరీ చేస్తాం, ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ చేస్తాం, ఇండియన్ పొలిటీ చేస్తాము, పొలిటీ గవర్నెన్స్. ఆ తర్వాత జనరల్ స్టడీస్కి వెళ్తాం. జనరల్ స్టడీస్ మీరు లోపల చదువు ఇప్పుడు ఆల్రెడీ కొంత అయిపోతుంది, కొత్త పార్ట్ ముఖ్యంగా జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అవన్నీ అయిపోతాయి. చివరిలో మళ్ళీ ఈవేళ మిగిలితే కరెంట్ అఫైర్స్ మళ్ళీ చివరిలో చెప్తాం. ఈ విధంగా రీడిజైన్ చేశాం కాబట్టి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనుగుణంగానే ఈ క్యాంపస్ కోచింగ్ రీడిజైన్ చేశాం కాబట్టి ధైర్యంగా రండి. ఇంకా దూరంగా ఉన్నవాళ్ళు, అంత టైం స్పెండ్ చేయాలనుకున్నవాడు, చేయలేమనుకున్న వాళ్ళు మీరు 15 రోజుల్లో ఎకానమీ ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ రావచ్చు. అయితే మేము ఇచ్చే గ్యారంటీ మాత్రం, జాబ్ గ్యారంటీ మాత్రం కంప్లీట్ గా మా దగ్గర 40 days ఉండాలి మినిమం. సో అలా ఉన్న వాళ్ళకి మాత్రం మేము ఇవ్వగలం. అంటే అన్ని 3 పేపర్లకి కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మేము జాబ్ గ్యారంటీ ఇవ్వగలం. అలాంటి వాళ్ళ కోసం ఎక్కువగా కష్టపడతాం, ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాం. సో చివరి దాకా కూడా వారు వెంట ఉంటామని తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా మనకి ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు, మెటీరియల్స్, ఆఫ్లైన్ కోచింగ్లు మేము ఆన్లైన్లో ఆల్రెడీ మేము ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని చూపించాము మా శక్తి సామర్థ్యాన్ని. ఈరోజు ఆఫ్లైన్లో కూడా మీరు వచ్చి డైరెక్ట్ చూడండి. మా యూట్యూబ్ ఛానల్లో మీకు మా స్టూడెంట్స్ స్ట్రెంత్ చూడండి, మా స్టూడెంట్ మా క్లాస్ ఫెసిలిటీ చూడండి, మీకు క్లియర్గా ఉంది అందులోనే. సో అది చూసిన తర్వాత మీకు మా స్టూడెంట్స్ యొక్క, మేము కాదు మా లోకల్ టీవీ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ చూడండి డైరెక్ట్గా, మేమేమీ చేయలేదు దాన్ని. మీరు ఒకసారి చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. మా గ్రూప్ 2 స్టూడెంట్స్ ఎంత స్ట్రెంత్ ఉంటుందో మీకు తెలుస్తుంది. 2013 నుంచి నాన్ స్టాప్ గా రాష్ట్రంలో
గ్రూప్ 2 కోచింగ్ జరుగుతున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్లో, నవి ఆంధ్రప్రదేశ్లో. ఇంకెక్కడ జరగలేదు. మళ్ళీ నోటిఫికేషన్ టైంలోనే అందరూ పెట్టారు. మేము ఏ రోజు ఆపకుండానే 2013 నుంచి జనవరి నుంచి ఈ రోజు దాకా క్లాసులు జరుగుతున్నాయి మా దగ్గర, గ్రూప్ 2 క్లాసులు. మీరు అందుకనే మీ వీడియో చూడండి, స్టూడెంట్స్ ఏమన్నారో మీరు వినండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. I will come up with more useful videos in future, in very near future. I would like to give preference for పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 3 because ఫిబ్రవరి 23న మనకి ఆ ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికి ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్, అలాగే పంచాయతీ రాజ్ పరిణామ క్రమం ఆంధ్రప్రదేశ్లోని భారతదేశంలోని దాని యొక్క పరిణామ క్రమాన్ని కూడా మీకు సవివరంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఎంతో కోఆపరేట్ చేసినటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అలాగే ఉపాధ్యాయులకి, మేధావులకి, వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.